ఎక్సెల్ వర్షన్లో కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఆఫీస్ 365 నేను యూజ్ చేసేది ఇప్పుడు ఆఫీస్ 365 ఓకేనా. సో మేబీ మీ సిస్టంలో ఎంఎస్ ఆఫీస్ 2016 ఉండొచ్చు, నెక్స్ట్ 2007 ఉండొచ్చు, 2000 అలా అనమాట వర్షన్స్ ఉంటాయి. సో మరి మీ వర్షన్ ఏంటి తెలుసుకోవాలంటే ఫైల్కి వెళ్ళండి. ఫైల్కి వెళ్ళి అకౌంట్ అని ఉంటుంది ఓకేనా. అకౌంట్ అని ఉంటుంది, కొన్నిట్లో ఆప్షన్ ఉంటుంది కావచ్చు. ఇక్కడ మీకు కనిపించేస్తుంది ఆ వర్షన్ ఏంటి, ఎంఎస్ ఆఫీస్ వర్షన్ ఏంటి అనేది ఓకేనా. ఇక్కడ మైక్రోసాఫ్ట్ 365 ఉంది. సో మీ దాంట్లో 2016 ఉండొచ్చు, 365 ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు ఓకేనా. ఓల్డ్ వర్షన్, న్యూ వర్షన్. అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అయితే ఆఫీస్ పర్పస్లో ఆఫీస్ 365 అండ్ 2019, 20, 21, 23 కూడా వచ్చింది అనుకోండి, 2021 ఓకేనా. రైట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే వీలుకప్ గురించి స్టార్ట్ చేస్తానండి. ఓకే, వీలుకప్ అంటే ఐడియా ఉందా ఎవరికైనా? ఎనీవన్? జస్ట్ విన్నాం సార్ దాని గురించి. విన్నాను కదా, ఓకే. అండ్ ఓకే, వీలుకప్. సో మనం డేటా, ఒక మాస్టర్ డేటా ఒకటి ఎంట్రీ చేసి ఇలా మామూలుగా మాస్టర్ డేటా అయితే ఇప్పుడు ఏదైనా స్కూల్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంది ఓకేనా. స్కూల్లో వాళ్ళ రోల్ నెంబర్ ప్రకారం, వాళ్ళ రోల్ నెంబర్, వాళ్ళ నేమ్, వాళ్ళకి తెలుగులో వచ్చిన మార్క్స్, హిందీలో వచ్చిన మార్క్స్, ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ ఇలా ఎంట్రీ చేశాను. ఇది ఒక స్కూల్ ఆర్గనైజేషన్ తీసుకుందాము. సో దాంట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ రోల్ నెంబర్ ఇలా ఎంట్రీ చేశారనమాట ఓకేనా. మాన్యువల్గా ఇలా ఎంట్రీ చేశారనుకోండి. నేము, వాళ్ళ తెలుగులో వచ్చిన మార్క్స్, హిందీలో వచ్చిన మార్క్స్, ఇలా మొత్తం స్టూడెంట్స్ ఇక్కడ 73 తీసుకున్నాను, అక్కడ 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు. ఒక మాస్టర్ డేటా అయితే ఎంట్రీ చేశారు. ఇది ఒక మాస్టర్ డేటా అనుకుందాం ఓకేనా. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనేది ప్రతి టీచరు వాళ్ళ తెలుగు టీచర్ తెలుగులో, హిందీ టీచర్ హిందీలో ఇలా సెల్లో ఎంట్రీ చేశారు వాళ్ళ మార్క్స్ ఓకేనా. సో టోటల్ మార్క్స్ ఇవి. సో సడన్గా మనకి అంటే ఇప్పుడు అంటే నార్మల్ పేపర్ లిస్ట్ ఉండొచ్చు, కాకపోతే మనం ఇప్పుడు ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇంటర్ కానీ 10th కానీ మనం ఆన్లైన్లో చూసుకోవాల్సి వస్తుంది కదా. ఒకవేళ ఈ మన హాల్ టికెట్ నెంబర్ అయితే అగేన్స్ట్గా మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయని చూసుకోవాల్సి వస్తుంది కదా. సో అలాంటప్పుడు మనము ఒక హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే మనకి ఎన్ని మార్క్స్ అనేది వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది? దానిలో కూడా ఒక వీలుకప్ యూజ్ చేస్తారు. వీలుకప్ యూజ్ చేసి అంటే దాని సాఫ్ట్వేర్ బట్టి, కాకపోతే మన ఎక్సెల్లో అది వీలుకప్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నాకు ఇక్కడ ఒక 53 రోల్ నెంబర్ యొక్క మార్క్స్ కావాలి ఓకేనా. ఇక్కడ చూడండి రోల్ నెంబర్, ఇదేమో మాస్టర్ డేటా ఓకేనా. మాస్టర్ డేటా నాకు రోల్ నెంబర్ 53 యొక్క మార్క్స్ కావాలి. ఎలా మార్క్స్ కావాలి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నిటిలో మార్క్స్ కావాలి. సో మరి ఇది మరి రోల్ నెంబర్ యొక్క 53 యొక్క మార్క్స్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ ఇక్కడ డేటా మనకు ఉందనుకోండి, ఇక కాపీ చేసేసి 53 ఇక్కడ కంట్రోల్ ఫైన్ కొట్టేసి ఇలా ఫైండ్ అని కొట్టేస్తే మనకి ఇక్కడ ఈ రోల్ నెంబర్లో ఇలా ఫైండ్ అని కొట్టేస్తే మనకి ఇక్కడ ఒక్క నిమిషం వర్క్ బుక్ తీసేస్తున్నాను. ఇలా కొట్టేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని ఇవన్నీ కూడా కాపీ చేసి ఇలా చేస్తాం అనుకుందాం ఓకేనా. ఎక్సెల్లో ఇలా వేస్తాం అనుకుందాం. కానీ ఒక 53 రోల్ నెంబర్ యొక్క ఒక మార్క్స్ కావాలంటే ఫైన్ కొట్టేయచ్చు. అయినా ఫైన్ కొట్టినా కానీ మనకు మాస్టర్ డేటా అక్కడ అవైలబుల్ ఉండకపోవచ్చు, బట్ ఎక్సెల్లో ఉంటుంది అనుకోండి. సో ఇప్పుడు ఒక 10 మంది వచ్చారండి, 10 మంది వచ్చారు. లైక్ నేను ఒకరు, వీళ్ళందరూ వచ్చారనమాట ఓకేనా. వీళ్ళందరూ మార్క్స్ కూడా కావాలంటే మనం మళ్ళీ ఒక్కొక్కరి కాపీ చేసేసి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకుని ఫైండ్ చేసి 59 అని చెప్పేసి ఇలా వేసుకుంటూ వెళ్తే ఇక్కడ 10 మంది వచ్చారు కాబట్టి ఓకే, ఇంకొక 10 నిమిషాలు పావుగంట పడుతుంది వేయడానికి. లేకపోతే ఒక 100 మెంబర్స్ వచ్చారనుకోండి, ఒక్కొక్కటి కాపీ చేసుకుంటూ ఇక్కడ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి ఇక్కడ వేయాలంటే ఆల్మోస్ట్ మనకున్న టైం మొత్తం దీనికే గడిచిపోతుంది ఓకేనా. సో దానికోసం మనం వీలుకప్ అనే ఫార్ములా అయితే యూజ్ చేయొచ్చు అనమాట, ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. వీలుకప్ అనగానే వి అంటే వర్టికల్గా లుకప్ చేస్తుంది అనమాట. అంటే మనకు కావాల్సిన ఏదైతే రోల్ నెంబర్ ఉందో దాన్ని లుకప్ చేస్తుంది. ఇక్కడ ఈ వర్టికల్ ఇదే కదా, ఇది హారిజంటల్, ఇది వర్టికల్ ఓకేనా. సో ఇలా లుకప్ చేస్తుంది అనమాట. మనకి కావాల్సిన నెంబరు లుకప్ చేసేసి దానికి సంబంధించిన డేటాని మనకి ఇక్కడ ఫార్ములా వేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఒకసారి డ్రాగ్ చేస్తే
అన్నింటికి ఒకేసారి వస్తుంది. సో అందుకని మనం వీలుకప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో మరి వీలుకప్ సింటాక్స్, వీలుకప్ సింటాక్స్ ఇలా ఉంటుందండి. వీలుకప్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో అప్రాక్సిమేట్ మ్యాచ్, ఒకటేమో ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ గురించి అయితే చెప్తాను. సో మరి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎప్పుడు ఉపయోగిస్తారు, అప్రాక్సిమేట్ మ్యాచ్ ఎప్పుడు ఉపయోగిస్తారు అని చెప్పేసి ఈ 2 ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేనైతే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉపయోగిస్తున్నాను అండి. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చేసి సింటాక్స్ వచ్చేసి వీలుకప్ ఐటమ్ టు ఫైండ్. ఈ సింటాక్స్ ఇది మనకు ఏదైతే మనం ఫైండ్ చేయాలనుకుంటున్నాం ఐటమ్ అనమాట. సో రేంజ్ లుకప్ అంటే మన మాస్టర్ డేటా ఏదైతే ఉందో ఆ రేంజ్ అనమాట. సో కాలం ఇండెక్స్ నెంబర్ వచ్చేసి మనకు తెలుగు కావాలనుకోండి, ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత 1 రోల్ నెంబర్ నేము, థర్డ్ వన్ తెలుగు కదా, అది థర్డ్ కాలము. ఒకవేళ హిందీ కావాలంటే 4th కాలము, ఇంగ్లీష్ 5th కాలం, అలా అనమాట. ఓకేనా. కాలము ఈ ట్రూ ఆర్ జీరో, మనం ట్రూ అయినా రాయొచ్చు లేదా జీరో, నార్మల్గా జీరో ఇస్తే మళ్ళీ ట్రూ అని అంత పెద్దగా రాయకుండా జీరో అని ఇస్తే బెస్ట్ అనమాట. ఓకేనా. సో మరి ఒకసారి వీలుకప్ ఫంక్షన్ వేసి చూద్దాం. ఓకేనా. సో మరి వీలుకప్ ఫంక్షన్ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నామో ఒక ఐడియా వస్తుంది కదా. అంటే మనకు ఒక మాస్టర్ డేటా ఉంది, మాస్టర్ డేటా నుంచి మనకు కావాల్సిన వాళ్ళ యొక్క డేటాని ఇక్కడ ఫెచ్ చేయడానికి, అంటే ఈ మాస్టర్ డేటా నుంచి ఈ కావాల్సిన డేటా ఫెచ్ చేయడానికి మనకు వీలుకప్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. సో వీలుకప్ అనేది అలా ఉపయోగిస్తారు. సో మనం ఒకసారి వేసి చూద్దాం. ఒకసారి దీనికి ఒకదానికి 53 రోల్ నెంబర్ ఉంది, దానికి సంబంధించిన వీలుకప్ వేసి చూద్దాం. ఓకేనా. తెలుగులో ఎన్ని మార్క్స్, హిందీలో ఎన్ని మార్క్స్, ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్, ఇది వేసి చూద్దాం. సో అన్ని ఒకేసారి వేయడం తర్వాత నేర్చుకోవచ్చు, కానీ ఒక్కొక్కటి చేద్దాం. తెలుగు నాకు 53 రోల్ నెంబర్ యొక్క తెలుగులో మార్క్స్ ఎన్ని. ఓకేనా. దానికోసం నేను వీలుకప్ ఫంక్షన్ అయితే వేస్తున్నాను. వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ వేయగానే నాకు ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోకుండా ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఏదైతే ఎక్సెల్లో వీలుకప్ ఫంక్షన్ వేయగానే ఇక్కడ మీకు సింటాక్స్ చూపిస్తుంది. లుకప్ వాల్యూ నేను టు ఫైండ్ ఐటమ్ టు ఫైండ్ అని చెప్పాను, లేదా లుకప్ వాల్యూ అయినా కావచ్చు, ఐటమ్ టు ఫైండ్ అయినా కావచ్చు, ఏదైనా. ఓకేనా. సో లుకప్ వాల్యూ అంటే మనం ఏం చూద్దాం అనుకుంటున్నాము, ఈ 53 రోల్ నెంబర్ యొక్క మార్క్స్ చూద్దాం అంటున్నాం కాబట్టి ఇది లుకప్ వాల్యూ అవుతుంది. ఓకేనా. సో వీలుకప్ ఓపెన్ బ్రాకెట్, ఇది లుకప్ వాల్యూ కదా, లుకప్ వాల్యూని సెలెక్ట్ చేసుకున్నాను 53. ఓకేనా. 53 అంటే ఈ సెల్ సెలెక్ట్ చేసుకుంటాను, కామా ఒక నిమిషం కనిపించలేదు చెప్తాను. ఓకే మళ్ళీ వేస్తున్నాను. వీలుకప్ ఓపెన్ బ్రాకెట్. సో లుకప్ వాల్యూ అంటే ఇక్కడ ఉన్న వాల్యూ. ఓకేనా. 53, ఇక్కడ 53 నార్మల్గా 53 ఒక్కటే కావాలనుకుంటే మనము ఇన్వర్టర్లో 53 అని రాయొచ్చు. ఓకేనా. సారీ 53 అని రాసి కామా అయిపోవచ్చు. సో కాకపోతే నేను కిందకి డ్రాగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి 59, 60 అవి కావాలి కాబట్టి ఈ సెల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా. లుకప్ వాల్యూ సెల్, కామా టేబుల్ అరే అంటే మనకి ఏదైతే మాస్టర్ డేటా ఉంటుందో ఆ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. టేబుల్ వచ్చేసి ఇది. సో టేబుల్ వచ్చేసి ఇది అంటే మరి ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనము లుకప్ వాల్యూ ఏదైతే చూస్తున్నామో, లుకప్ వాల్యూ 53 రోల్ నెంబర్. సో ఆ రోల్ నెంబర్ అనేది స్టార్టింగ్లో ఉండాలి ఆ టేబుల్కి. ఒకవేళ ఈ రోల్ నెంబర్ ఇక్కడ సైడ్ ఉందనుకోండి, లాస్ట్లో ఉందనుకోండి, మనం అది తీసుకొని ఇక్కడ ఫస్ట్లో వేసుకొని ఆ రోల్ నెంబర్ నుంచి వెళ్ళి టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో రోల్ నెంబర్ సైడ్ రైట్లో ఉన్నాయని వచ్చేస్తాయి. లైక్ ఇప్పుడు ఒకవేళ రోల్ నెంబర్ ఇక్కడ ఉందనుకోండి, సో మనము లుకప్ వాల్యూ చూస్తే ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వాల్యూసే వస్తాయి కాబట్టి ఈ తెలుగు హిందీ రావన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి రాదు వీలుకప్కి. ఓకేనా. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కావాలంటే ఇంకా మీరు అడ్వాన్స్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. బట్ బేసిక్గా అయితే మనకు వీలుకప్లో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి వాల్యూస్ రావు, రైట్ సైడ్ ఉన్న వాల్యూసే వస్తాయి అనమాట. సో కాబట్టి మనకు ఏదైతే లుకప్ చేస్తున్నామో, ఈ రోల్ నెంబర్ లుకప్ చేస్తున్నామో ఆ లుకప్ చేసే వాల్యూ యొక్క కాలం అనేది ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటే మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. ఓకేనా. నేను ఫస్ట్లో స్టార్టింగ్లో వేసుకున్నాను అక్కడ వేసింది. సో ఇప్పుడు మళ్ళీ వీలుకప్ వేస్తాము. వీలుకప్ ఓపెన్ బ్రాకెట్. సో లుకప్ వాల్యూ వచ్చేసి 53 ఏదైతే మన లుకప్ వాల్యూ ఉందో అది, కామా టేబుల్ అరే వచ్చేసి ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడి నుంచి అయినా పర్లేదు, ఇక్కడి నుంచి అయినా పర్లేదు, సెలెక్ట్ చేసుకొని లాక్ చేయాలన్నమాట. లాక్ చేయాలంటే నేను కిందకి డ్రాగ్ చేసినప్పుడు ఈ సెలెక్షన్ అనేది కిందకు పైకి అవుతుంటుంది. సో అందుకని చెప్పేసి ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని లాక్ చేయాలంటే మనం F4 అనేది క్లిక్ చేయొచ్చు. ఈ లాకింగ్ సిస్టమ్ గురించి కూడా చెప్తాను. సో అబ్సల్యూట్ వాల్యూ అది ఇక్కడ. ఓకేనా. లాక్ చేసేసి కామా
సో ఇప్పుడు మనకి తెలుగులో మార్క్స్ కావాలి. అంటే మనం లుకప్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాము ఈ 53 టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నాకు తెలుగులో మార్క్స్ కావాలి. తెలుగు అనేది ఈ సెలెక్షన్ చేసుకున్న దాంట్లో ఎన్నో కాలంలో ఉంది? ఒకసారి మీరు కూడా చెప్తే నాకు కొంచెం వింటున్నారా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఎన్నో కాలంలో ఉందండి సెలెక్షన్ చేసుకున్న దాంట్లో తెలుగు అనేది? థర్డ్ కాలంలో ఉంది. ఓకేనా? థర్డ్ కాలంలో ఉంది కాబట్టి 3 ఇక్కడ చూడండి. ట్రూ అంటేనేమో ఇక్కడ మీకు కనిపించేస్తుంది ఇక్కడ లుకప్ రేంజ్ లుకప్ ఉంది కదా. లైక్ ట్రూ అంటేనేమో అప్రాక్సిమేట్ మ్యాచ్, ఫాల్స్ అంటేనేమో ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. మనము ఇప్పుడు అప్రాక్సిమేట్ మ్యాచ్కి వెళ్తున్నాం. అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే మనకి ఎగ్జాక్ట్గా 53 రోల్ నెంబర్ యొక్క డీటెయిల్సే కావాలి. ఓకేనా? కాబట్టి మనకి ఇట్లాంటి అప్రాక్సిమేట్ వాల్యూస్ కావాలన్నప్పుడు మనం ఈ అప్రాక్సిమేట్ వాల్యూ వెళ్తాము. ట్రూ అయినా రాయొచ్చు లేదా 0. ట్రూ అని TRU అని ఎంత పెద్ద ఎందుకు రాస్తామని ట్రూకి బదులు మనం 0 ఎంట్రీ చేయొచ్చు. క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి 71 మార్క్స్ అంటే 53 ఎగనెస్ట్గా ఇక్కడ తెలుగులో వెంకట్ యొక్క 53 రోల్ నెంబర్ యొక్క మార్క్స్ తెలుగులో 71. ఓకేనా? సో ఇక్కడ మనం రాసాం కదా, ఇక్కడ ఎంట్రీ చేసాం కదా, దీన్ని ఒకసారి డ్రాగ్ చేస్తే మిగతా అన్నింటికి కూడా అప్లై అయిపోతుంది. ఓకేనా? మనం ప్రతిసారి ఇలా సెర్చ్ చేయనక్కర్లేదు. ఓకేనా? ఇప్పుడు 60 రోల్ నెంబర్ యొక్క మార్క్స్ 43 తెలుగులో. ఇక్కడ చూడండి 60 రోల్ నెంబర్ యొక్క వాల్యూ 43 తెలుగులో. ఓకేనా? ఒకదానికి మనం ఫార్ములా వేసి పైదానికి, సో దాన్ని ఇలా కిందకి ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాటికి అప్లై అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం వీలుకప్ ఇప్పుడు తెలుగులో మనం మార్క్స్ చూసాం. సో హిందీలో మార్క్స్ చూడాలంటే సేమ్ మనం ఈక్వల్ టు వీలుకప్. ఒకసారి మీరు చెప్తారా లుకప్ వాల్యూ? ఎనివన్ లుకప్ వాల్యూ ఏది తీసుకోవాలి? రోల్ నెంబర్ చూస్తున్నాం కదా, చెప్పండి. లుకప్ వాల్యూ 53. ఓకేనా? మనకి ఏం కావాలి? ఈ రోల్ నెంబర్ యొక్క హిందీ మార్క్స్ కావాలి, ఇప్పుడు తర్వాత ఇంగ్లీష్ మార్క్స్, తర్వాత సైన్స్ మార్క్స్. ఓకేనా? సో అది మరి ఒకేసారి డ్రాగ్ చేయడం కూడా, అసెట్ డ్రాగ్ చేయడం కూడా చెప్తాను. బట్ ఒక్కొక్కసారి ఇప్పుడు వీలుకప్ ఒకసారి ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఓకేనా? లుకప్ వాల్యూ ఇది. టేబుల్ అరే కూడా సేమ్ ఈ విధంగా. అంటే మనకు 53 ఒక్కదాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవి ఫార్ములా వేసేస్తే అన్నింటికి ఒకేసారి ఇట్లా డ్రాగ్ చేయొచ్చు అనమాట. ఓకే, ప్రతిసారి చూడనక్కర్లేదు. ఓకే, సో టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేశాను. ఇప్పుడు హిందీ ఎక్కడ ఉందండి? ఎన్నో కాలంలో ఉంది? ఫోర్త్ కాలం. రైట్, 4th కాలం 0. ఓకే, ఈ విధంగా మనకు 21 మార్క్స్ వచ్చాయి. చూడండి 53 హిందీలో 21 మార్క్స్. ఓకేనా? సో మనం దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఒకేసారి డ్రాగ్ చేద్దాం కాకుండా. సో ఇంగ్లీష్లో సేమ్ నాకు ఇక్కడ అన్నింటికి లుకప్ వాల్యూ సేమ్ అవుతుంది కదా. దీన్ని నేను ఇలా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఓకేనా? సో అన్నిటికీ ఒకేసారి పేస్ట్ చేశాను. అంటే డ్రాగ్ చేయడం కూడా ఉంటుంది, పేస్ట్ చేస్తున్నాను ఒకసారి. ఓకేనా? పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్లో 4 కాలం వచ్చింది, బట్ ఇంగ్లీష్లో ఎన్నో కాలం, ఆ కాలమ్స్ ఒక్కటి చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. మొత్తం అన్నింటికి అదే కదా. లుకప్ వాల్యూ అయితే ఇదే, టేబుల్ అరే అయితే ఇదే. ఒక కాలం ఇండెక్స్ నెంబర్ ఒకటే చేంజ్ కదా. ఓకేనా? కాలం ఇండెక్స్ నెంబర్ ఒకటే ఇలా ఇంగ్లీష్కి, సైన్స్కి చేంజ్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ఓకేనా? ఇంగ్లీష్కి వచ్చేసి ఎన్నదండి? 5th కాలమా? సైన్స్ 6th కాలం, సోషల్ 7th కాలం. 5th, 6th, 7th, 8th, 9th, 10 అలాగా. ఓకేనా? ఇంగ్లీష్ నుంచి నేను కాలం ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేస్తున్నాను. 5, 6, 7, 8, 9. ఓకేనా? అన్నిటికీ వచ్చేసింది. నేను సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తే 100 మెంబర్స్కే కాదు 200 మెంబర్స్కి కూడా ఒకేసారి కూడా మనము ఈ తెలుగు, ఇంగ్లీష్, హిందీలో మార్క్స్ అనేది ఇంకా కొంతమంది వచ్చినా కానీ ఆటోమేటిక్గా ఇంకా కొందరికి కూడా కావాలంటే ఇలా మనకు 100 కాదు 200 అయినా కానీ జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే కిందకి డ్రాగ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఫార్ములా ఇస్తాం కదా, ఇలా ఫార్ములాని ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంతమంది అయితే అంతమంది డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ మనకు మాస్టర్ డేటా నుంచి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నప్పుడు మనం ఇలా ఫెచ్ చేసుకోవచ్చు వీలుకప్ ఫంక్షన్ ద్వారా. ఓకేనా? సో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయని మీరు నార్మల్గా ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు
అంటే మార్క్స్ వచ్చాయి 10th క్లాస్ మార్క్స్ ఇంటర్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇంటర్ మార్క్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు. ఇక్కడ సేమ్ నేను ఇక్కడ ఫార్ములాస్ అనేది ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను సార్. చెప్పండి. సార్ ఒక్కసారి టేబుల్ అరే ఎట్లా చూపిస్తారు సార్? టేబుల్ అరే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే రైట్, ఒక్క నిమిషం. ఇక్కడ రోల్ నెంబర్ ఉంది. అయితే మీరు ఏదైనా సైట్ ఓపెన్ చేసినప్పుడు మార్క్స్ సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మీరు 53, 54 ఏదైనా సైట్ ఓపెన్ చేసినప్పుడు నార్మల్గా ఇక్కడ ఎంటీ ఉంటుంది. సో రోల్ నెంబర్ వేయగానే సమ్ 71 76 అనుకోండి. తెలుగులో మార్క్స్ ఎన్ని, ఇంగ్లీష్ 76 ఉందా? ఇక్కడ లేదు, 76 లేదనుకుంటాను. సో 51 అయ్యగానే తెలుగులో మార్క్స్ ఎన్ని, హిందీలో మార్క్స్ ఎన్ని, హాల్ టికెట్ నెంబర్ అయ్యగానే ఆటోమేటిక్గా వచ్చేసాయి కదా. సో ఈ విధంగా మనము వీళ్ళొక ఫంక్షన్ వేసి అక్కడ ఏ రోల్ నెంబర్ కావాలో ఆ రోల్ నెంబర్ యొక్క మార్క్స్ అయితే ఇలా తెచ్చుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ ఒకసారి టేబుల్ అరే చెప్పమన్నారు కదా, అర్థమైందండి? ఇది టేబుల్ అరే ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను, మళ్ళీ ఒకసారి ఈ ఫార్ములా ఇస్తాను. సో మనకి ఒక మాస్టర్ డేటా ఉందండి. మాస్టర్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మాస్టర్ డేటా మనం ప్రిపేర్ చేసుకుంటే ఒక ఏదైనా ఆర్గనైజేషన్ అనుకోండి, ఏదైనా బిజినెస్ అనుకోండి, ఏదైనా బిజినెస్ లైక్ ఏదైనా స్టోర్ అనుకోండి, స్టోర్ సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీస్ కస్టమర్ ఇక్కడ రైట్ కదా, ఒక్క నిమిషం. రైట్, ఏదైనా స్టోర్ ఉంది అనుకోండి. సో వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు సేల్ చేసిన సేల్ ఉంది అనుకోండి, సేల్ ఉంది ఇలా ఉంది, సేమ్ లైక్ ఇలా సేల్ ఉంది. సో సేల్ ఉన్నప్పుడు మనకి వినయ్ వెంకట్ జాన్ యొక్క సేల్ ఎంత కావాలి అన్నప్పుడు ఇక్కడ వినయ్ వెంకట్ ఇక్కడ ఎక్కడ ఉంది. ఓకేనా? ఇది మాస్టర్ డేటా ఉంది, టోటల్ సేల్స్ ఎంప్లాయీ సేల్స్ ఉంది. నేను జస్ట్ కొన్నే తీసుకున్నాను. చాలా ఒక 100 200 ఎంప్లాయీస్ ఉండొచ్చు, 1000 ఎంప్లాయీస్ ఉండొచ్చు. సో వాళ్ళ దాంట్లో మనకి వినయ్ వెంకట్ జాన్ యొక్క సేలే కావాలి. సో అలాంటప్పుడు కూడా మనం ఇలా వీలుగా అప్లై చేయొచ్చు అనమాట. ఒకసారి టేబుల్ అరే ఇంతకుముందు చూపించి మీకు చెప్తాను. ఓకే. సో ఇప్పుడు ఈక్వల్ టు మళ్ళీ ఒకసారి వేస్తున్నాను. మనకి ఇప్పుడు మాస్టర్ డేటా ఒకటి ఉంది. ఏది? ఒక స్టూడెంట్స్ అందరి యొక్క తెలుగులో మార్క్స్, హిందీలో మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ ఇలా ఉన్నాయి అనమాట. ఓకేనా? రోల్ నెంబర్ ఉంది వాళ్ళది. ఓకే, ఇలా ఉంది. ఉన్నప్పుడు మనకి ఏం కావాలి? నేమ్ కూడా కావాలనుకోండి. సో నేమ్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో నేమ్ కూడా నాకు కావాలి. మన దగ్గర ఇప్పుడు రోల్ నెంబర్ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ రోల్ నెంబర్ ఇచ్చారు. సో వాళ్ళ మార్క్స్ ఎన్నో మనం తీసుకోవాలి. ఓకేనా? సో రోల్ నెంబర్ ఉంది. మనం ఒక్కొక్కటి ఇలా రోల్ నెంబర్ ఇచ్చిన వాళ్ళే మనము ఒక్కొక్క మార్క్స్ సెర్చ్ చేసి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. అందుకని ఒక వీలుకప్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో వీలుకప్ వచ్చేసి మనం ఫస్ట్ ఒక దాన్ని చూద్దాము, తర్వాత కింద డ్రాగ్ చేస్తే అయిపోతుంది. అంటే 53 రోల్ నెంబర్ యొక్క పర్సన్ వచ్చేసి, సార్ నాకు 53 నా రోల్ నెంబర్ వచ్చేసి 53. సో నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఓకేనా? తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చాయి, హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడిగాను అనమాట. సో ఇక్కడ మాస్టర్ డేటా అయితే మన దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను దీనికి 53 పక్కన వీలుకప్ ఇస్తున్నాను. లుకప్ వాల్యూ 53. సో కామా టేబుల్ అరే వచ్చేసి ఇలా టేబుల్ మొత్తం టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకు అన్నీ కావాలి కదా, నేమ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని సబ్జెక్టులో ఏమేమి కావాలి, టోటల్ మార్క్స్. ఒకవేళ లేకపోతే ఒక నేమే కావాలనుకోండి, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం. అంటే హెడ్డింగ్స్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి సార్, మనకి ఏది కావాలో ఆ హెడ్డింగ్స్ వరకు. అర్థం కాలేదు, చెప్పండి. హలో, అదే మనకి ఏ హెడ్డింగ్స్ కావాలో వాటి వరకు సెలెక్ట్ చేసుకోవడం సార్ అయితే. రైట్. అంటే ఇప్పుడు హెడ్డింగ్స్ అంటే మొత్తం డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి టోటల్. ఇప్పుడు నాకు నేమ్ ఒకటే కావాలనుకోండి, అంటే తర్వాత మనకి అవసరం లేదనుకోండి, ఇట్లా నేమ్ ఇక్కడ వరకే సెలెక్ట్ చేసుకొని లాక్ చేయండి. లాక్ చేయాలంటే F4 క్లిక్ చేస్తే ఇక్కడ డాలర్స్ వస్తాయి. ఇప్పుడు నేను నార్మల్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈక్వల్ టు లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే వచ్చేసి మనకి అన్ని మార్క్స్ కావాలంటేమో మొత్తం సెలెక్ట్ చేసుకోండి. టోటల్ హిందీ, ఇంగ్లీష్ మార్క్స్. నాకు జస్ట్ రోల్ నెంబర్ వచ్చారు, వాళ్ళ నేమ్స్ ఒకటి సరిపోతుంది అని అనుకుంటే మనం ఇక్కడ వరకే సెలెక్ట్ చేసుకోండి. సో మన రిక్వైర్మెంట్ బట్టి. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కావాలనుకుంటున్నాం కాబట్టి, సో నేను అంటే
ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోకుండా నేను టోటల్ డేటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక నిమిషం, ఇలా సెలెక్ట్ చేసుకున్నాను టోటల్. ఓకేనా, టోటల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఏమైంది, A3 నుంచి I32 వరకు సెలెక్ట్ అయింది. ఇక్కడ చూడండి టేబుల్ అరే వచ్చేసి A3 అంటే ఏంటంటే చూడండి A అనే కాలము, 3 అనేది రో అనమాట. సో ఇక్కడ ఈ కాలమ్స్ అనేది ఆల్ఫాబెట్స్లో ఉన్నాయి, రోస్ అనేది నెంబర్స్లో ఉన్నాయి చూడండి. అంటే A3 నుంచి I32 వరకు, అంటే A3 నుంచి A కాలం 3, అంటే ఈ సెల్ యొక్క అడ్రస్ వచ్చేసి మనకి కాలము అండ్ రో యొక్క కాంబినేషన్ అనమాట. A3 అంటే రోల్ నెంబర్తో స్టార్ట్ అయింది. ఓకేనా, సో స్టార్ట్ అయ్యి అండ్ I32, I అనేది ఈ కాలం, I అనే కాలం ఉంది కదా, I అనేది కాలం, 32 అనేది రో కదా, ఇక్కడ రో. ఓకేనా, సో I32 వరకు ఉందన్నమాట. అంటే మన సెలక్షన్ అనేది A3 to I32 వరకు ఉంది. సో మరి I32 వరకు ఉంది, టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని లాక్ చేయలేదు అనుకోండి, లాక్ చేయలేదు ఏమవుతుందో చెప్తాను. A3 to I30 వరకు మన 132 I32 వరకు డేటా ఉంది. ఆ టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు ఏం కావాలి, నేమ్ కావాలి. సో నేమ్ కావాలంటే ఎన్నో కాలం అండి, మనం పిక్చర్స్ కావాల్సిన కాలం ఏంటి, సెకండ్ కాలం. సెకండ్ కాలం, రైట్, సెకండ్ కాలం. కామా రేంజ్ లుకప్ అంటే నేను చెప్పాను ట్రూ. ఇప్పుడు మనం చూసిన ఎక్కువగా 80% మనం ట్రూ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉపయోగిస్తాము. అప్పుడు ఫాల్స్ అండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ అండి, ఫాల్స్ అంటే 0. సారీ, నేను ట్రూ చెప్తున్నాను, ఫాల్స్ అది. ఓకే, 80% మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ యూజ్ చేస్తాము. సో ఫాల్స్ అంటే 0 అనమాట. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. సో మనం ఫాల్స్ అని రాయొచ్చు, లేదా అంత పెద్ద రాయకుండా 0 రాసినా పర్లేదు. ఓకేనా, 0 చేసేసి ఎంటర్ కొట్టండి. ఓకేనా, ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మనకి ఈ రోల్ నెంబర్ యొక్క వెంకట్ అనేది నేమ్ వచ్చేసింది. ఓకేనా, సో మరి నేను ఇక్కడ అది లాక్ చేయలేదు, A3 to I32 లాక్ చేయలేదు. అప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందో చూద్దాం. ఒకసారి నేను కింద డ్రాగ్ చేసిన అనుకోండి, ఇలా నేమ్స్ వచ్చాయి. కానీ ఏమవుతుందంటే ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి 45 అనుకోండి, 45 రోల్ నెంబర్ ఇక్కడ వేసాను, అక్కడ రాదు, ఎన్ని వస్తుంది అంటే 45ది నాకు నవీన్ రావాలి, ఇక్కడ రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నప్పుడు A3 to I32 వరకు సెలెక్ట్ చేసుకుని లాక్ చేయలేదు. లాక్ చేయకపోతే ఏమవుతుందంటే ఎక్కడైనా ఒక దగ్గర కర్సర్ పెట్టేసి F2 క్లిక్ చేయండి. F2 క్లిక్ చేస్తే ఈ సెలెక్షన్ ఎక్కడి నుంచి పోయిందండి, ఇక్కడికి వచ్చేసి. అంటే మనం ఒక్కొక్కటి డ్రాగ్ చేసిన కొద్దీ ఇక్కడ నేను ఫస్ట్లో మనం నార్మల్గా ఇచ్చినప్పుడు సెలెక్షన్ మొత్తం కనిపిస్తుంది, రెడ్ కలర్ కనిపిస్తుంది కదా సెలెక్షన్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను F2 క్లిక్ చేసినప్పుడు ఆ సెలెక్షన్ ఎక్కడ ఉందన్నమాట కొంచెం కింద జరిగింది. ఒక కాలం అంటే నేను కిందకు ఒక డ్రాగ్ చేసిన కాబట్టి ఇది కూడా లాక్ చేయలేదు కాబట్టి కింద జరిగింది. సో నేను ఇంకొక దాంట్లో చూస్తే ఆ ఫార్ములా అనేది ఇంకొక సెల్ కింద జరిగింది. ఓకేనా, ఇక్కడ ఏమైంది, A6 నుంచి I35 వరకు, A6 నుంచి I35 వరకు వచ్చింది. ఇక్కడికి వచ్చే వరకు మనకి ఇంకో సెలెక్షన్ అనేది 54 జరిగిపోయింది, అంటే A30 నుంచి I42 వరకు. అప్పుడు ఏమవుతుందంటే 45 యొక్క రోల్ నెంబరు ఈ పైన ఉన్నది సెలెక్షన్, మనకి ఈ సెలెక్షన్ ఇక్కడ లాక్ కాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చింది కాబట్టి దీంట్లో 45 నెంబర్ అనేది చూపించదు కాబట్టి ఎర్రర్ వచ్చింది మనకి. సో అందుకని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాక్ చేయాలన్నమాట. ఒకవేళ మనకి ఎక్కువ వాల్యూస్ ఉంటే డ్రాగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ రేంజ్ లుకప్ అనేది, అది టేబుల్ అరే అనేది లాక్ చేయాలి. లాక్ చేయాలంటే ఇక్కడ చూపేసాను కదా, A3 to 132 అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని F4 క్లిక్ చేయండి. అంటే A3 to 132 ఉంటుంది. కిందకు వచ్చినప్పుడు మనం లాక్ చేయకపోతే A4 to 132, I33, A5 to I35 అట్లా వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా నాకు ఎప్పుడు సెలెక్షన్ అనేది A3 నుంచి I32 వరకే టేబుల్ అరే ఉందంటే దాన్ని F4 క్లిక్ చేసి చుట్టూ డాలర్స్ వచ్చాయి చూడండి. ఏ కన్నా ముందు డాలర్ వచ్చింది, తర్వాత అంటే దీన్ని ఏమంటారు అంటే అబ్సల్యూట్ లాక్ అంటారు, అంటే అబ్సల్యూట్ వాల్యూ అంటారు. అంటే రో లాక్ చేయడము, కాలం లాక్ చేయడము. నేను తర్వాత మీకు రో ఏంటి, కాలం ఇలా లాక్ చేయాలి, రో ఇలా లాక్ చేయాలి చూపిస్తాను. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా దీన్ని అనేది ఫిక్స్ చేసాం మనం, అంటే లాక్ చేసాం. అది మనం ఎట్లా డ్రాగ్ చేసినా, ఇటు డ్రాగ్ చేసినా, అటు డ్రాగ్ చేసినా ఈ సెలెక్షన్ అనేది చేంజ్ కాదు. ఓకేనా, సో ఎంటర్ కొట్టేసి ఇప్పుడు మనం కింద డ్రాగ్ చేసినాం అనుకోండి. ఓకేనా, ఈ విధంగా మనకి నేమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ తెలుగు గురించి చెప్పండి ఒకసారి. తెలుగు మనం వీలుకప్ ఎలా అయ్యాలో, వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ రోల్ నెంబర్ కదా చెప్పండి. M10 బ్రాకెట్ 53 A3 నుంచి I32 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని లాక్ చేశాను. లాక్ చేయాలంటే F4 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డాలర్స్ వచ్చేస్తాయి, లాక్ చేయొచ్చు. ఓకేనా, కామా
ఇప్పుడు నా తెలుగుకి కాలం ఇండెక్స్ నెంబర్ ఎంత? థర్డ్ కాలం. థర్డ్ కాలం 3 కామా ఫాల్స్. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఫాల్స్ అయినా రాయొచ్చు లేదా 0. మనం ఈజీ 0 వేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఈజీగా వస్తుంది 0. అలా FALSI అని అంతా రాయకుండా 0 అని రాయొచ్చు. ఎంటర్ కొట్టేస్తే మనకి తెలుగులో మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో మరి ఇప్పుడు ప్రతి దాంట్లో నేను M10 ప్రతి దాంట్లో లుకప్ వాల్యూ M10 కదా. ఇక్కడ చూడండి, లుకప్ వాల్యూ M10 అంటే 53. దీంట్లో M10, దీంట్లో అంటే ఈ సైడ్ డ్రాగ్ చేసినప్పుడల్లా ఇప్పుడు నేను ఇది ఇలా డ్రాగ్ చేసిన అనుకోండి, ఏమవుతుంది అంటే లుకప్ వాల్యూ N10 అయింది. అంటే N అంటే కాలం అనేది ఫిక్స్ కాలేదు, మన కాలం అనేది ఎంఏ ఉంది, మనకు రోల్ నెంబర్ అనేది M కాలంలోనే ఉంది. ఓకేనా? సో కాకపోతే ఇలా డ్రాగ్ చేసినప్పుడు మనకు MN ఇక్కడ ఏమైంది, లుకప్ వాల్యూ N అయిపోయింది, ఇక్కడ O అయింది, ఇక్కడ P అయింది. సో అలా కాకుండా మనకి ఇక్కడ కాలం లాక్ చేయొచ్చు అంటే కాలం లాక్ చేసి మనం డ్రాగ్ చేయొచ్చు. కాలం లాక్ చేయాలంటే M కన్నా ముందు ఒక డాలర్ ఇచ్చేయండి. లుకప్ వాల్యూ అనేది M కన్నా ముందు ఒక డాలర్ ఇచ్చేస్తే ఎంటర్ కొట్టేస్తే మనకి ఇలా డ్రాగ్ చేసినప్పుడు సో ప్రతి దాంట్లో M వచ్చేస్తుంది. M. ఓకే. సో లుకప్ వాల్యూ M అయిపోతుంది. టేబుల్ అరే లాగా మనకు లాక్ చేసాం కాబట్టి ఓకే. కానీ కాలం ఇండెక్స్ నెంబర్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ తెలుగులో 3 ఉంది, హెచ్లో. హిందీలో ఇది ఏం చేయాలి? 4. కాలం ఇండెక్స్ నెంబర్ 4 కదా. 4 ఇవ్వాలి. సో ఇంగ్లీష్లో 5 ఇచ్చేయండి. 5 ఇక్కడ 6. ఈ కాలం ఇండెక్స్ నెంబర్ కూడా చేంజ్ చేయడానికి కూడా ఉంటుంది, నెక్స్ట్ చెప్తాను. దానికి కాలం అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు మనకి బేసిక్గా ఉందని చెప్పేసి చూద్దాం. 7 సోషల్ ఏమో 7, మ్యాథ్స్ వచ్చేసి 8 కదా. 1 2 3 అంటే మన సెలెక్షన్ అనేది పక్క మన లుకప్ వాల్యూ ఉన్న కాలమే స్టార్టింగ్ అయి ఉండాలి. 1 2 3 4 5 6 7 8 మ్యాథ్స్ అనేది 8. సో 8 అక్కడి నుంచి 8 టోటల్ వచ్చేసి 9 కాలంలో ఉంది. సరే, టోటల్ దగ్గర 9 ఇచ్చేసారు. ఓకేనా? సో మనకి 53 రోల్ నెంబర్ యొక్క అన్ని మార్క్స్ తెలిసిపోయాయి. సో కాబట్టి మనం ఈజీగా మనం దీన్ని ఒకసారి డ్రాగ్ చేస్తే అందరి వచ్చేసాయి అనమాట. అంటే మనం ప్రతి దానికి ఫైండ్ అవుట్ చేయనక్కర్లేదు. ఫస్ట్ ఒక 50 మనకు కావాల్సిన ఒక దాని యొక్క వాల్యూస్ అని వీలుకప్ వేసేసి మిగతావన్నీ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దామా. 65 యొక్క 65 ఎవరు? సమ్ కిషోర్ ఉంది, అండ్ అతని తెలుగు మార్క్స్ 91, హిందీ మార్క్స్ 39. సో ఓకేనా, 39 65 టోటల్ మార్క్స్ వచ్చి 410. సో టోటల్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 14 కదా, రైటా? సో ఈ విధంగా మనం వీలుకప్ యూజ్ చేసి ఒక మాస్టర్ డేటా నుంచి ఫెచ్ చేయొచ్చు అనమాట. ఆ వాల్యూస్ని ఫెచ్ చేయొచ్చు అనమాట. మనకు కావాల్సిన వాల్యూస్ని ఫెచ్ చేయొచ్చు. లైక్ మీకు ఏదైతే ఇంటర్లో కానీ 10th కానీ మనకు రోల్ నెంబర్ అయ్యంగానే మార్క్స్ వచ్చేస్తాయి కదా, ఈ విధంగా. సో ఇవన్నీ కూడా వీలుకప్ ఫార్ములాతో, ఎక్సెల్ అయితే వీలుకప్ ఫార్ములా అంటే దాని సాఫ్ట్వేర్ ప్రకారంగా, అంటే లాజిక్ అయితే సేమే, బట్ ఈ విధంగా మన ఎక్సెల్లో ఈ వీలుకప్ ఉపయోగించేసి మనము మాస్టర్ డేటా నుంచి వెళ్ళి మనకు కావాల్సిన వాల్యూస్ అయితే ఫెచ్ చేసుకోవచ్చు. ఇది అప్రాక్సిమేట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అర్థమైంది, కానీ ఇది ట్రూ కాదు, ఇది ఫాల్స్. సింటాక్స్ వచ్చేసి ఫాల్స్ ఆర్ 0. అర్థమైందండి? ఎవరికైనా అర్థం కాదు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి, ఎవరికైనా అర్థం కాలేదా? ఎగ్జాక్ట్ మ్యాచ్ గురించి అప్రాక్సిమేట్ మ్యాచ్కి వెళ్తాం తర్వాత. అర్థమైందా? శ్రీదేవి అర్థమైందా? ఓకే, నెక్స్ట్ కొంచెం ఓకే. చందు గారు ఓకేనా? శర్మ గారు అర్థమైంది? ట్రూ. ఇప్పుడైతే ట్రూ మనం ఫాల్స్ గురించి మాట్లాడాము, ఎగ్జాక్ట్ మ్యాచ్ గురించి మాట్లాడాము. సో మనకు ట్రూ గురించి ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడదాం, అంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ గురించి. ఓకేనా? సో ఇప్పుడు మాత్రం ఎగ్జాక్ట్ మ్యాచ్ చూడండి. అప్రాక్సిమేట్ మ్యాచ్ వెళ్ళినప్పుడు మనకు మీకు అర్థమైపోతుంది. సో ఇది అర్థమైంది, అంటే 0 వేయండి ఫస్ట్ అయితే. నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు అది చెప్తాను. ఇప్పుడైతే అంటే ఒక మాస్టర్ డేటా నుంచి డేటా అయితే ఫెచ్ చేయడం అర్థమైంది కదా. అశోక్ గారు భార్గవ్ రెడ్డి అశోక్ గారు అర్థమైందండి? భార్గవ్ రెడ్డి
వీలుకప్ ఐడియా ఉంది కదా, ఓకే రైట్ సార్ డన్. అంటే వీలుకప్ లో ఇంకా అప్రాక్సిమేట్ మ్యాచ్ గురించి ఐడియా ఉందా? ఉంది సార్. ఓకే రైట్. సో మళ్ళీ ఒకసారి వినండి, ఒకసారి మీ డౌట్స్ కూడా ఏదైనా రియల్ టైం అడగండి. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే రియల్ టైం ఎగ్జాంపుల్ ఇది లైక్ ఇప్పుడు ఇదే కండి, ఇప్పుడు ఒక స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి. మామూలుగా ఆర్టీఆర్ లో ఏమైనా డేటా తీసుకొని మనం ఆర్టీఆర్ లో ఏమైనా డేటా తీసుకొని చేస్తే ఎలా చేస్తాం? రైట్. సాఫ్ట్వేర్ లో డేటా ఓకే, ఒక స్కూల్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు, ఒక స్కూల్ ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటి డేటా తీసుకుంటాము. లైక్ ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఆర్గనైజేషన్ రీటైల్ ఫీల్డ్ అనుకోండి, లేదా మెటీరియల్ అంటే ఎస్ఏపి సంబంధించిన వాళ్ళైతే ఎస్ఏపి మెటీరియల్స్ ఉన్నాయి అనుకోండి. లైక్ ఇప్పుడు ఒక నిమిషం చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. ప్రోడక్ట్స్ ఉన్నాయండి, ఓకేనా? ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ 1 నుంచి ఇలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటి నేమ్స్ ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3 అని రాస్తాను. బట్ ప్రోడక్ట్ నెంబర్స్ లైక్ 49 సిరీస్తోనా 59 సిరీస్తోనా ఒక నెంబర్స్ ఇచ్చి ఉండొచ్చు కదా. సో నెంబర్స్ రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఓకేనా? వాటి పేర్లు మేబీ వేరే ఉండొచ్చు, ఓకే? క్వాంటిటీ వాటి సేల్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాము, వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఇలా ఉన్నాయి. సో క్వాంటిటీ వచ్చేసి వీటి క్వాంటిటీ వచ్చేసి అండ్ బిట్వీన్ ఒక క్వాంటిటీ ఇస్తాను. ఒక 2 నుంచి 100 వరకు ఒక క్వాంటిటీ ఉంది. సేల్ ఓకే. ఒక ఆర్గనైజేషన్ ఉందండి, ఏదైనా ఒకటి ఆర్గనైజేషన్ ఉంది. సో రీటైల్ ఫీల్డ్ ఏదైనా ఉందనుకోండి. సో వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఇలా ఉన్నాయి. ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2 ఇలా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. లైక్ ఒక మోడల్స్ అనుకోండి, వాళ్ళ దగ్గర మొబైల్స్ కానీ, లేదా మొబైల్స్ అనుకోండి, ఇది మొబైల్స్ కానీ, ఇది నోకియా 1, నోకియా 320 సంథింగ్ మోడల్స్. ప్రోడక్ట్ నేమ్ 1 వచ్చేసి నోకియా 320 ఉండొచ్చు, అండ్ సామ్సంగ్ S24 ఉండొచ్చు, అండ్ రెడ్మీ ఉండొచ్చు, ఓకేనా? ఒప్పో ఉండొచ్చు. సో ఇలా రకరకాల ప్రోడక్ట్స్ అనుకోండి. XYZ నేను ఏదో ఒక నేమ్ అయితే రాస్తున్నాను. ప్రోడక్ట్ నోకియా 1, నోకియా 2 మోడల్స్ అనుకుందాం. ఇది సామ్సంగ్ 1, సామ్సంగ్ S24, ఓకే ఇలా అనుకుందామండి, ఓకేనా? ఒక ఆర్గనైజేషన్లో ఇలా కొన్ని మోడల్స్ ఉన్నాయి. వాటికి ప్రోడక్ట్ నెంబర్ ఉంది. ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2 వాటికి నెంబర్స్ ఉండొచ్చు. లైక్ ఇక్కడ మొబైల్స్ వాళ్ళ ప్రోడక్ట్ 1 అంటే ఏంటి, ప్రోడక్ట్ 3 అంటే రెడ్మీ, ప్రోడక్ట్ 4 అంటే ఒప్పో. సో వాటి క్వాంటిటీ ఎంత అయింది, వాటి సేల్ ఎంత అయింది. సో ఈ విధంగా మనకు ఒక డేటా ఉందనుకోండి, ఓకేనా? అంతే కదా. అంటే ఏ ఆర్గనైజేషన్, ఒకవేళ రీటైల్ ఆర్గనైజేషన్ తీసుకుంటే ఇది, స్కూల్ ఆర్గనైజేషన్ తీసుకుంటే అది, నెక్స్ట్ ఇంకా వేరే రకరకాల ఇలా ఉన్నా కానీ. హలో, ఒక్క నిమిషం కట్ అయిందా? లేదా మీకు శాప్లో అనుకోండి, శాప్లో కూడా ఒకవేళ ఎస్ఏపి ఒక వేరే రోజు సంబంధించిన దాన్ని కానీ మీరు మ్యాప్ చేయాలనుకోండి, ప్రోడక్ట్స్ మ్యాప్ చేయాలి, సేల్ మ్యాప్ చేయాలి, క్వాంటిటీ మ్యాప్ చేయాలి అన్నప్పుడు మీకు ఇలానే ఉంటుంది కదా. ప్రోడక్ట్ 1 సిరీస్తో ఉంటుంది కదా. సో ఇలాంటప్పుడు మనకి ఏదైనా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అనేది వాటికి సంబంధించిన సేల్ కానీ క్వాంటిటీ కానీ మనకు కావాలి. అవి వేరే దాంట్లో మ్యాప్ చేయాలనుకోండి. సో అప్పుడు మనకు ఓన్లీ ప్రోడక్ట్ నెంబర్సే ఉన్నాయి. సో ఇది ప్రోడక్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ 10 అంటే ఏంటి, దాని క్వాంటిటీ ఇప్పుడు ఎంత ఉంది, సేల్ ఎంత అయింది అని తెలుసుకోవడానికి మనం ఈ విధంగా ఇక్కడ కూడా మనం వీలుకప్ వేయచ్చు. ఇది ప్రోడక్ట్ ఈక్వల్ టు వీలుకప్. ఈ ప్రోడక్ట్ నేమ్ ఏందో కావాలి మనకి. జస్ట్ మీకు ప్రోడక్ట్ నెంబర్స్ ఇచ్చారు. సో ప్రోడక్ట్ నెంబర్స్ ఇచ్చేసి ఒక మాస్టర్ డేటా అనేది మీకు వేరే ఒక షీట్లో మాస్టర్ డేటా అనేది ఒక దగ్గర ఉంది. సో అక్కడి నుంచి మీకు జస్ట్ ఈ ప్రోడక్ట్స్ అనేవి ఇచ్చారు. ఈ ప్రొడక్ట్స్ యొక్క నేమ్ కానీ, వాటి ప్రజెంట్ క్వాంటిటీ కానీ, సేల్ కానీ కావాలి. సో అలాంటప్పుడు మనము ఇక్కడ నేను కొన్నే తీసుకున్నాను, జస్ట్ ఒక 7 వరకే తీసుకున్నాను. 7 కాకుండా 100 ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్కటి మనం దీంట్లో సెర్చ్ చేసి తీసుకోవడం కష్టం కదా. అలాంటప్పుడు మనము దీని నేమ్ కావాలన్నా వీలుకప్ ఫంక్షన్ అయితే వాడచ్చు. లైక్ మొబైల్ నెంబర్ ఏంటి, క్వాంటిటీ ఏంటి,
ఆ క్వాంటిటీ ఏమొద్దు, సేలే కావాలనుకోండి, జస్ట్ సేల్ కావాలి. సో మొబైల్ నెంబర్ కావాలి, మొబైల్ నేమ్ కావాలి అండ్ సేల్ కావాలి. సో వీలుకప్ ఓపెన్ బ్రాకెట్. సో లుకప్ వాల్యూ వచ్చేసి మనకు ప్రోడక్ట్ ఏదైతే ఉందో లుకప్ వాల్యూ, కామా టేబుల్ అరే అంటే టేబుల్ అరే నేను చెప్పాను కదా. ఇప్పుడు మనం లుకప్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లుకప్ వాల్యూ అనేది ఫస్ట్లో ఉండాలి. లుకప్ వాల్యూ ఉన్న కాలం అనేది ఫస్ట్లో ఉండాలి. ఓకేనా, సెలెక్షన్ చేసుకున్న దాంట్లో ఫస్ట్లో ఉండాలి. ఒకవేళ ఇక్కడ సైడ్ ఉంటే మనం ఇక్కడ సైడ్ పేస్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేశాను, కామా ఇప్పుడు మనకి మొబైల్స్ యొక్క నేమ్ కావాలి. ఓకేనా, ఇది నేమ్ కదా, నేమ్ అనేది సెకండ్ కాలంలో ఉంది. ఓకేనా, సెలెక్షన్ చేసుకున్న దాంట్లో సెకండ్ కాలం ఉంది కాబట్టి కాలం ఇండెక్స్ నెంబర్ మనకి సెకండ్, కామా ఎగ్జాక్ట్ మ్యాచ్, మనకి ఎగ్జాక్ట్ మ్యాచే కావాలి. ప్రోడక్ట్ 10 యొక్క నేమ్ అనేది కావాలి కాబట్టి ఎగ్జాక్ట్ మ్యాచే కావాలి. ప్రోడక్ట్ 10 0 ఇవ్వండి, 0 ఇచ్చేసి క్లోజ్ చేయండి. నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ గురించి అప్రాక్సిమేట్ మ్యాచ్ గురించి మరొక ఎగ్జాంపుల్ వేరే చెప్తాను కదా, అప్పుడు అర్థమవుతుంది మీకు. సో నోకెట్ 6 దీనికి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రోడక్ట్ 11 యొక్క నేమ్ ఏంటి, ప్రోడక్ట్ 13 యొక్క నేమ్ ఏంటి, ప్రోడక్ట్ 14 యొక్క నేమ్ ఏంటి, 14 యొక్క నేమ్ ఏంటండి, ప్రోడక్ట్ 14 యొక్క నేమ్ నోకెట్. ఓకేనా, సో సేల్ వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ, కామా టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేశాను. లాక్ చేసుకొని సేల్ అంటే ఎన్నోదండి, సేల్ అంటే ఎన్నోది కాలం, హలో ఫోర్త్ కాలం, కామా 0 అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్. క్లోజ్ చేస్తే మనకు సేల్ అనేది కూడా డ్రాగ్ అయిపోయింది. ఓకేనా, ప్రోడక్ట్ 14 యొక్క సేల్ ఎంత, ప్రోడక్ట్ 14 యొక్క సేల్ 1949. ఓకేనా, 1949. సో ఈ విధంగా మనకు ఏదైనా మాస్టర్ డేటా నుంచి మనకు కావాల్సిన వాల్యూస్ని ఫెచ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఇక్కడైతే 4-5 తీసుకున్నాను, సెర్చ్ చేస్తే ఎలా తీసుకుంటారు, బట్ మీకు ఒక మాస్టర్ డేటా అనేది కొన్ని థౌజండ్లో ల్యాక్స్లో ఉండొచ్చు. సో ల్యాక్స్లో ఇలాంటి మాస్టర్ డేటా ల్యాక్స్లో ఉండొచ్చు. ల్యాక్స్లో ఉన్నప్పుడు మనకి కావాల్సినవి వాటికి సంబంధించిన ఏదైనా అప్డేట్ చేయాలనుకోండి, ప్రైస్ కానీ ఏదైనా అప్డేట్ చేయాలనుకోండి, ఇప్పుడు ప్రైస్ ఏంటి, ప్రజెంట్ సేల్ ఏంటి, ఇక్కడ ప్రైస్ కూడా ఉండొచ్చు, లైక్ ప్రైస్ సేల్ బదులు ప్రైస్ అనుకోవచ్చు. ఓకేనా, సో ప్రజెంట్ ప్రైస్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి అన్నప్పుడు సేమ్ వీలుకప్ వేసాం కదా, ఈ ప్రైస్ మనం ఈ మాస్టర్ డేటా నుంచి మీకు ఇక్కడ నేను కొన్ని తీసుకున్నాను, ఒక 1000 తీసుకున్నాం అనుకోండి, 1000 ఒక్కొక్క సెర్చ్ చేయడం కష్టం అవుతుంది కదా, అలాంటప్పుడు మనం వీలుకప్ వేసుకొని వీటి ప్రైస్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా ఎంత ఉంది, సో మనం ప్రైస్ ఎంత చేంజ్ చేయాలనుకుంటున్నాము, సో మనం వేసుకొని ఆ ప్రైస్ అనేది వీటికి అప్డేట్ చేయొచ్చు. లేదనుకోండి జస్ట్ మీకు ఇలా ఇచ్చారనుకోండి, మీరు ఒక 1000 ఇచ్చారనుకోండి, ఒక్కొక్కటి సెర్చ్ చేసుకుంటూ దాంట్లో ఎంత ప్రైస్ ఉందనేది ఇక్కడ వేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా. సో అందుకని మనకు వీలుకప్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక మాస్టర్ డేటా నుంచి మనకు కావాల్సిన వాల్యూస్ యొక్క మనకు కావాల్సిన డీటెయిల్స్, ఒక ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ కానీ కావాలంటే మనము మాస్టర్ డేటా నుంచి ఫెచ్ చేసుకోవచ్చు అనమాట వీలుకప్ ఫంక్షన్ ద్వారా. వీలుకప్ అంటే వర్టికల్ లుకప్. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక్కొక్కసారి అంటే వీలుకప్ మనం నార్మల్గా ఒక యూనిక్ వాల్యూస్కి ఎక్కువగా తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ ప్రోడక్ట్ 10 యొక్క నోకియా 6 యొక్క వాల్యూ 3025 ఉంది, నోకియా 6 అని ఉంది, ప్రైస్ అనేది 3025 ఉంది. సో ప్రోడక్ట్ 10 యొక్క నేను ఇంకోటి దీన్ని కూడా 10 చేశాను అనుకోండి, ప్రోడక్ట్ 10 చేశాను అనుకోండి, ప్రోడక్ట్ 10 చేశాను, ఇప్పుడు 11 లేదు కాబట్టి ఎన్ని వచ్చింది, ఎర్ర వచ్చింది, 10 అనేది ఉంది, నోకియా 6 ఉంది, ఇక్కడ నోకియా 7 అని రాస్తాను. ఓకేనా, కానీ ఫస్ట్ ఏం చేస్తుందంటే వర్టికల్ లుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, లుకప్ తీసుకుంటూ వస్తుంది. ఇది ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 10, ప్రోడక్ట్ 10, ప్రోడక్ట్ 10 అని చెప్పేసి వస్తుంది. ఎక్కడైతే ప్రోడక్ట్ 10 అని వచ్చింది అనుకోండి అక్కడ ఆగిపోతుంది, అది ఆగిపోయి దాని యొక్క డీటెయిల్స్ ఇస్తుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ 10 మల్టిపుల్ డూప్లికేట్ ఉన్నా కానీ దాన్ని కన్స్ట్రక్ట్ చేయదు. ఓకేనా, ఫస్ట్ ప్రోడక్ట్ 10 అయితే ఏదో ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకేనా, సో కాబట్టి మనము ఎక్కువగా మనం వీలుకప్ ఒక అది యూనిక్ వాల్యూస్కి, ఇప్పుడు లైక్ రోల్ నెంబర్ అయితే మనకి రోల్ నెంబర్ అయితే యూనికే ఉంటుంది, 3 డూప్లికేట్స్ ఉండేవి. ఓకేనా, అదేవిధంగా మనకి ఏది ఒక్క నిమిషం వేరే వాళ్ళు జాయిన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్స్ కూడా ప్రోడక్ట్ నెంబర్స్ కూడా యూనిక్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు నోకియా ఎందుకు నెంబర్స్ అని ఎందుకు ఇస్తారంటే యూనిక్ ఉండడానికి కదా. ఇప్పుడు మీరు ఒక ఏదైనా ఎక్కడైనా జాయిన్ అయినా మీకు ఒక నెంబర్ ఇస్తారు, ఎందుకంటే మీ నేమ్స్ అనేది నేమ్స్తో కూడా డూప్లికేట్స్ ఉండొచ్చు. రమేష్ అంటే ఇంకో రమేష్ ఉండొచ్చు, సో అతని లుకప్ చేసేటప్పుడు వేరే ఉంటుంది కదా. అందుకని యూనిక్ వాల్యూస్ మీదనే ఎక్కువగా వీలుకప్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అండి. ఓకేనా, సో దీనికి మనకి రూల్ వచ్చేసి ఏదైతే మనం లుకప్ వాల్యూస్ ఇస్తున్నామో అది
లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఓకేనా, మిగతావన్నీ రైట్ సైడ్లో ఉండాలి. మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని రైట్ సైడ్లో ఉండాలి. ఒకవేళ అంటే ఇప్పుడు నాకు మొబైల్ నేమ్ ఏమొద్దు, క్వాంటిటీ ఒకటే కావాలనుకుంటే ఇలా ఉన్నా పర్లేదు, ప్రోడక్ట్ ఇక్కడ ఉన్నా పర్లేదు. మనకి ఓన్లీ క్వాంటిటీ సేల్ కావాలనుకోండి, మొబైల్స్ అవసరం లేదనుకోండి, సో వాటి క్వాంటిటీ కానీ సేల్ కానీ ప్రైస్ కానీ క్వాంటిటీ కానీ ప్రైస్ కానీ కావాలనుకుంటే సో క్వాంటిటీ అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేమ్ చేంజ్, అదే కాలమ్ ఇండెక్స్ నెంబర్ చేంజ్ అయింది కదా, అందుకని ఎర్రర్ వస్తుంది ఇక్కడ. సో నాకు మొబైల్ నేమ్ అవసరం లేదు, ఇది నేమ్. క్వాంటిటీ కావాలంటే లుకప్ వాల్యూ వచ్చేసి ఇది కామా టేబుల్ అరే వచ్చేసి మనము ఏదైతే స్టార్టింగ్ అదే మన లుకప్ వాల్యూ ఉన్న కాలం నుంచే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేసేసి క్వాంటిటీ కావాలి కాబట్టి ఎన్నో కాలము ఇది, క్వాంటిటీ వచ్చేసి సెకండ్ కాలం 2,0. సో ఇప్పుడు మనకి ఈ విధంగా మనకు క్వాంటిటీ వచ్చేసి. కానీ మొబైల్స్ నేమ్, ఇది నేమ్ కావాలంటే మొబైల్ నేమ్ కావాలంటే ఇక్కడ మనము వీలుకప్ చేస్తున్నా కానీ లుకప్ వాల్యూ కామన్ టేబుల్ అరే అంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకోలేం కదా, అంటే దీనికి ఇట్లా సెలెక్ట్ చేసుకోలేం కదా. ఫస్ట్ అనేది లుకప్ వాల్యూ కాలం అనేది లెఫ్ట్లో ఉండాలి. ఓకేనా, సో కాబట్టి మనం ఒకవేళ నేమ్ కూడా కావాలనుకుంటే ఈ కాలం అనేది కట్ చేసేసి దానికన్నా ముందు వేయాలన్నమాట. ఓకేనా, సో ఫస్ట్లో ఉండాలి, స్టార్టింగ్లో ఉండాలి ఇప్పుడు. సో వీలుకప్కి అది. సో మీరు లెఫ్ట్ వీలుకప్ కూడా నేర్చుకుందాం అంటే నెక్స్ట్ క్లాస్లలో మనం చూద్దాం. ఓకేనా, ఓకేనా అండి. వీలుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అర్థమైంది కదా? సార్ ఓకేనా, రైట్. అప్రాక్సిమేట్ మ్యాచ్కి వెళ్దామా? సో లుకప్ వీలుకప్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే జస్ట్ ఏదైతే మనకు ప్రోడక్ట్ 10 ఉంది, మనకు రిక్వైర్మెంట్ ప్రోడక్ట్ 10 అనుకోండి, ఇక్కడ ప్రోడక్ట్ 10 అని ఉంటుంది. ఓకేనా, ప్రోడక్ట్. కానీ అప్రాక్సిమేట్ మ్యాచ్లో ఉండదు. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎన్నికలు వేసారు, మన ఓట్స్ అయ్యింది కదా, ఓట్స్ వేసారు, వాళ్ళ నేమ్స్ ఇలా ఉన్నాయి. ఓకేనా, సో వాళ్ళ ఏజెస్ ఇలా ఉన్నాయి. ఓకేనా, ఎంతమంది ఏజ్ వాళ్ళు ఎంతమంది వేశారు, ఏజ్ వాళ్ళు ఎంతమంది వేశారు అని మనకు కావాలి. అంటే ఇప్పుడు నేమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఏజ్ ఉంది. ఓకేనా, ఓట్స్ అయితే వేశారు. సో ఏజ్ వాళ్ళు ఎంతమంది వేశారు, ఏజ్ వాళ్ళు ఎంతమంది వేశారు అంటే మనము 50 ఏజ్ ఉన్న వాళ్ళు ఒక 10 మంది వేశారు, ఒక 1000 మంది వేశారు, 27 ఏజ్ ఉన్న వాళ్ళు అట్లా ఒక్కొక్కటి మనం అట్లా చేయలేము కదా. కాకుంటే మనం ఒక బకెట్ తీసుకోవచ్చు కదా. లైక్ ఇప్పుడు 18 బిలో ఉన్న వాళ్ళు అసలు వేయడానికి లేదు, బట్ 18 బిలో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఒకవేళ వేసి ఉంటే ఒకవేళ పొరపాటుగా. సో 19 to 29 ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది వేశారు, అండ్ 30 to 49 మెంబర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది వేశారు, అండ్ 50 and above ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది వేశారు. ఒక బకెట్స్ లాగా తీసుకున్నాం అనుకోండి. ఇలాంటి సందర్భాల్లో మనము అప్రాక్సిమేట్ మ్యాచ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ మనకి పీపుల్స్ అందరు ఉన్నారు, అయితే ఓటర్స్ అందరు ఉన్నారు. సో వాళ్ళ ఏజ్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకేనా, ఓట్ వేసిన ఏజ్ ఇలా ఉందన్నమాట. సో ఈ ఏజ్ని ఒక బకెట్స్ కింద డివైడ్ చేయాలి. అంటే 0 to 18 ఒక బకెట్, 19 to 29 ఒక బకెట్, 30 to 49. సో ఇలాంటిదే మీకు ప్రోడక్ట్స్లో ఉంటుంది. ఏజింగ్ ఉంటుంది. ఏజింగ్ అంటే ఒక ప్రోడక్ట్ అనేది ఎన్ని రోజులు అక్కడే పడుతుంది సేల్ కాకుండా, ఒక 30 days, 50 days, 30 to 50 days, 50 to above 60 days అని ఉంటుంది అన్నమాట. సో ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఓటర్స్ తీసుకుందాం. సో ఓటర్స్ ఇలా ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఇలా ఉంది. సో వీళ్ళు ఏ బకెట్లో ఉన్నారో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏజ్ బకెట్. ఓకేనా, బకెట్. సో ఏజ్ బకెట్ అంటే నవీన్ ఉన్నారు, ఇది ఏ ఏజ్ బకెట్లో ఉన్నారంటే ఒక వీలుకప్ వేసి మనము ఇది 60 అనేది దీనికి అప్రాక్సిమేట్ మ్యాచ్. ఇక్కడ మనకు ఏజ్ డివైడ్ చేసాం మనం, అంటే 0 అంటే లోవర్ వాల్యూ 0 to 18 వరకు అనుకోండి, 19 to 29 అంటే లోవర్ వాల్యూ 19 కన్నా 19 to 29 వరకు ఉన్న వాళ్ళు, 30 to 49, 50 and above. ఓకేనా, సో ఇలా నేను ఏజ్ డివైడ్ చేశాను. 0, 19, 30, 50 అంటే లోవర్ వాల్యూస్ ఇవి, అప్పర్ వాల్యూస్ 18, 29, 49 ఇలా. సో ఒక బకెట్ అయితే క్రియేట్ చేశాను. నేను దీన్ని వీలుకప్ వేసి ఇది ఏ బకెట్లోకి వస్తుందో ఒకసారి వీలుకప్ వేయాలనుకుంటున్నాను. సో వీలుకప్ వేయాలంటే ఈక్వల్ టు వీలుకప్ లుకప్ వాల్యూ. ఓకేనా, లుకప్ వాల్యూ 6 ఇక్కడ ఉంది, లుకప్ వాల్యూ కామ టేబుల్ అరే అంటే ఈ ఏజ్ ఏదైతే నేను డివైడ్ చేసుకున్నానో 0, 19, 30, 50 అని డివైడ్ చేసుకున్నానో అదనమాట. ఒక్క నిమిషం, ఇది మనకి లుకప్ వాల్యూ అనమాట. కాబట్టి ఈ లుకప్ వాల్యూలో 60 అనేది లేదు చూడండి, అంటే 0 ఉంది, 19 ఉంది, 30 ఉంది, 50 ఉంది. ఓకేనా, 0 to 18, 19 to 29, 30 to 19 to 29, 30 to 39, 49 అనుకోండి, 50 to above అనుకోండి. సో ఇక్కడ 60 అనేది లేదు కాబట్టి ఇది అప్రాక్సిమేట్ వాల్యూని డివైడ్ చేస్తుంది. అప్రాక్సిమేట్ వాల్యూ 50 అనుకోండి, 50కి దగ్గర ఉన్న వాల్యూ
50 అండ్ అబోవ్ అనేది బకెట్ అనేది వస్తుంది అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఇక్కడ నేను టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నాను, కామా బకెట్ కావాలి నాకు. బకెట్ అనేది సెకండ్ కాలంలో ఉంది, సెకండ్ కామా 0 కాదు. ఇప్పుడు ఏంటంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే 60 అనేది ఎగ్జాక్ట్గా ఉంటే ఇక్కడ వస్తుంది, కానీ 60 అనేది ఎగ్జాక్ట్ లేదు కదా. సో కాబట్టి దీనికి అప్రాక్సిమేట్ మ్యాచే కావాలి నాకు. ఓకేనా, కాబట్టి నేను 1 తీసుకొని క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది, 60 అనేది దరిదాపు వాల్యూ ఇక్కడ ఉంది 0 1. ఇది ఏం చేస్తుందంటే 60 ఇక్కడ సెర్చ్ చేస్తుంది వర్టికల్. వి అంటే వర్టికలే కదా, వర్టికల్గా లుకప్ చేస్తుంది. 60 అనేది 0 కన్నా తక్కువనా కాదంటుంది. సో 19 కన్నా తక్కువనా కాదంటుంది. ఓకేనా, 30 కన్నా తక్కువనా కాదంటుంది, 50 కన్నా తక్కువనా కాదంటుంది. అంటే కానీ 50కి ఎబో ఉండే వాల్యూని తీసుకుంటుంది అనమాట. ఓకేనా, సో ఒకసారి ఈ డ్రాగ్ చేసి చూద్దాం. ఇంకా 27 చూడండి. ఓకేనా, లాక్ చేయలేదు కదా నేను, లాక్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. లాక్ చేయండి, దాన్ని డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ 27 అనుకోండి, 27 ఏం చేస్తుంది, సెర్చ్ చేస్తుంది. అంటే 27 అనేది 0 కన్నా తక్కువనా అంటుంది. సో 0 కన్నా తక్కువ కాదు, 19 కన్నా తక్కువనా అంటే కాదు. సో 30 కన్నా తక్కువనా అంటే 30 కన్నా తక్కువ, దానికన్నా ముందు వాల్యూ 19 కదా. సో 19 to 29 దీన్ని చూపిస్తుంది అనమాట. అంటే దానికన్నా ఎక్కువ వాల్యూ ఉన్న దాని వాల్యూని చూపించదు, దానికన్నా తక్కువ వాల్యూ ఉన్న వాల్యూని చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా. ఓకేనా, ఇది ఏమవుతుంది, 27 అనేది 19 to 29 బకెట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా సేమ్ 45 ఫస్ట్ 0 చూస్తుంది, 19 కన్నా ఎబోనే, 30 కన్నా ఎబోనే, 50 కన్నా ఎబో కాదు కదా. సో 50 కన్నా చిన్నది కాబట్టి 45 అనేది 30 కన్నా దానికన్నా అప్రాక్సిమేట్ దగ్గరలో ఉన్న వాల్యూని తీసుకొని 30 to 49 బకెట్లో వెళ్ళిపోతుంది అనమాట. సో అంటే ఇలాంటి సందర్భాల్లో అంటే లైక్ ఒక బకెట్స్ కానీ లేదా డిస్కౌంట్స్ కానీ, ఇంకో డిస్కౌంట్స్ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. సో అంటే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, ఏజ్ అనేది మనం తీసుకున్న బకెట్స్లో ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి, అంటే అప్రాక్సిమేట్ వాల్యూకి మనకి మ్యాప్ అవ్వాలి. సో 30 to 49, 52 ఇలాంటి సందర్భాల్లో మనము ఇలా మ్యాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్క సెకండ్, ఇంకోటి కూడా చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. ఇది అర్థమైందండి, మరొకసారి ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ రకరకాల ఏజెస్ వాళ్ళు ఉన్నారు. ఓకేనా, ఏజెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఏజ్ అనేది ఏ బకెట్లోకి వస్తుందో కావాలి నాకు. ఏ బకెట్స్ అనేది నేను డివైడ్ చేసుకున్నాను. ఎలా అంటే 0 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు బిలో 18లో, అండ్ 19 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు 19 to 29 అబోవ్ బకెట్లో, 30 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు 30 to 49 బకెట్లో, 50 అండ్ అబోవ్ వాళ్ళు 50 అండ్ అబోవ్ వాళ్ళు 50 అండ్ అబోవ్ బకెట్లో ఉండాలని చెప్పేసి నేను డివైడ్ చేసుకున్నాను. అంటే వాళ్ళ ఏజెస్ అనేది ఇలా డివైడ్ చేసుకున్నాను, 0 to 18, 19 to 29, 30 to 49, 50 to అబోవ్. ఓకేనండి, ఈ బకెట్స్ డివైడ్ చేసుకోవడం ఒక్కసారి చూడండి. అంటే మనం నార్మల్గా చేసుకుంటాం కదా, ఒక ఈ ఏజ్ వాళ్ళు బిట్వీన్ అని చెప్పేసి. సో ఇలా బకెట్స్ డివైడ్ చేసుకొని ఈ లోవర్ వాల్యూస్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట, 0, 19, 30, 50. సో ఓకేనా, ఇది అర్థమైందండి. హలో సార్, ఓకే, ఇక్కడ నేను ఈ బకెట్స్ డివైడ్ చేశాను. డివైడ్ చేసిన తర్వాత ఈ నవీన్ అనే ఏజ్ ఏ బకెట్లోకి వస్తుందో నాకు కావాలన్నమాట. 60 అంటే నేను సెర్చ్ 60 అని చూసి ఇక్కడ 60 అంటే 50 అండ్ అబోవ్ అని, 50 అండ్ అబోవ్ బకెట్లో వస్తుందని ఇది కాపీ చేసుకొని ఇలా వరుసగా ఒక్కొక్కటి వేయాలంటే కష్టం అవుతుంది కదా. ఈ 51 అన్వర్ అనేది 51 ఉంది అంటే 50 అండ్ అబోవ్ దాంట్లో వస్తుంది. ఇలా కాపీ చేసి శ్రీకాంత్ 27 అంటే 27 అంటే 19 to 29 కదా ఏజ్ బకెట్. ఈ 30 అంటే 30 పోతుంది కాబట్టి 19 to 29 అంటే ఇది 19 to 29 బకెట్. సో ఇలా నేను ఒక్కొక్కటి వేసుకోవాలంటే నాకు టైం పడుతుంది కదా, అంటే ఇన్ని మెంబర్స్ వేయాలంటే నాకు చాలా టైం పడుతుంది కదా కాపీ పేస్ట్ చేసుకుని. అందుకని మనకు ఈ వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ అనేది ఉపయోగిస్తాం అనమాట. సో వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ ఏం చేస్తుంది, వీలుకప్ ఓపెన్ బ్రాకెట్, సో లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే అంటే మనం ఏదైతే డివైడ్ చేసుకున్నామో లోవర్ వాల్యూస్, ఇవన్నీ లోవర్ వాల్యూస్ ఫస్ట్, తర్వాత బకెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్క నిమిషం, అక్కడ సెలెక్ట్ చేసుకుని లాక్ చేశాను, టేబుల్ అరే లాక్ చేశాను. కామా ఏమడుగుతుంది, కాలమ్ ఇండెక్స్ నెంబర్, సేమ్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ నాకు బకెట్ కావాలి, ఏ బకెట్లో ఉన్నారో కావాలి. సో 2 కామా రేంజ్ లుకప్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అప్రాక్సిమేట్ మ్యాచ్. మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ చేస్తాం అనుకోండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే 0 వేస్తాం అనుకోండి, 0 అని వేస్తే ఎన్ని వస్తుంది, ఎందుకంటే ఇది 60 అనేది ఇక్కడ ఉందా చూస్తుంది, 60 అనేది ఇక్కడ లేదు కదా, 0, 19, 30, 50 ఉంది. సో 60 అనేది లేదు కాబట్టి ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ యూజ్ చేసినప్పుడు మనకి వాల్యూ రాదు. సో అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే దీనికి దరిదాపుల్లో ఏది ఉందో అనేది చెక్ చేసుకొని దాని వాల్యూ ఇవ్వమంటున్నాను నేను, అందుకని చెప్పేసి 1 యూజ్ చేస్తుంది ఇక్కడ అప్రాక్సిమేట్.
అంటే 60 అనేది 0 దరిదాపులో ఉందా అంటే 0 కన్నా తక్కువ సెట్ చేస్తుంది అనమాట. 60 అనేది 0 కన్నా ఎక్కువే, 19 కన్నా ఎక్కువే, 30 కన్నా ఎక్కువే, 50 కన్నా ఎక్కువే. సో 50 తర్వాత ఏం లేదు కాబట్టి 50 అండ్ అబోవ్ అని ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ 51 సేమ్ 51 కన్నా 50 కన్నా ఎక్కువనే కాబట్టి 50 అండ్ అబోవ్ వస్తుంది. ఈ 27 అనుకోండి, 27 ఏం చేస్తుంది ఇక్కడ నేను ట్రాక్ చేస్తున్నాను చూడండి. సో 27 ఏం చేస్తుంది 0 కన్నా ఎక్కువనే, 27 19 కన్నా ఎక్కువనే, 30 కన్నా తక్కువ కదా. సో దానికన్నా ముందు వాల్యూ ఏదైతే ఉందో 19 చూపిస్తుంది అనమాట. సో అప్రాక్సిమేట్ మ్యాచ్గా మనం ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇలా డివైడ్ చేయొచ్చు. బకెట్ డివైడ్ చేస్తే మనం బకెట్ డివైడ్ చేస్తే ఏం లాభం అంటే ఇక్కడ చూడండి, నేను వేరే ఫార్ములాస్ యూజ్ చేసి కౌంట్ ఇఫ్ అనుకోండి, కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఈ కౌంట్ ఇఫ్ గురించి చెప్తాను, జస్ట్ ఇది చూపిస్తాను. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని క్రైటీరియా వచ్చేసి ఇది లాక్ చేసేసి ఇలా ఇచ్చాను అనుకోండి. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇంకో బిలో 18 వాళ్ళు 2 మెంబర్స్ వేసారని వచ్చింది చూడండి. మేబీ బిలో 18 వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. ఇంత డేటా ఉంటే అర్థం కాకుండా మనకు ఒక సమ్మరీ అయితే వస్తుంది కదా, ఇంకో బిలో 18 వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకేనా. బిలో 18 వాళ్ళు 2 మెంబర్స్ వచ్చారు అంటే ఈ వర్డ్స్ షెల్ కావచ్చు అట్లా అనమాట. సో 19 to 29, 30 to 49 ఇంతమంది వేశారు అంటే ఒక సమ్మరీ వస్తుంది మనకి. అంటే 18 బిలో ఏజ్ వాళ్ళు ఇంతమంది వేశారు, 19 to 29 ఏజ్ వాళ్ళు ఇంతమంది వేశారు, 30 to 49 ఏజ్ వాళ్ళు ఇంతమంది వేశారు, ఒక సమ్మరీ వస్తుంది. మరి ఈ సమ్మరీ రావడానికి ఈ కౌంటిఫ్ అయితే యూజ్ చేశాను. కాకపోతే దానికన్నా ముందు ఒక బకెట్, ఇది వీళ్ళు ఏ బకెట్లో వస్తుందో తెలుసుకోవడానికి నేను ఒక బకెట్ అయితే వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ ద్వారా యూజ్ చేశాను అనమాట. సో ఇలాంటి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా. ఇక్కడ మీకు ఈజీగా అప్పర్ వాల్యూస్ లోవర్ వాల్యూస్ పెట్టాను. సో ఇప్పుడు ఏమైందంటే ఒక ఏదైనా ఆర్గనైజేషన్ ఏదైనా స్టోర్ ఉంది అనుకోండి, స్టోర్ ఉంది. ఓకేనా. స్టోర్ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఆఫర్స్ పెట్టారు. లైక్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సేల్ ఇంప్రూవ్ కావడానికి వాళ్ళు ఆఫర్స్ పెట్టారు. ఏంటంటే ఒకవేళ కస్టమర్ కనుక 10,000 వరకు పర్చేజ్ చేస్తే 1%. ఓకేనా. 10,000 to 20,000 వరకు ఒక స్లాబ్స్ అనమాట. ఓకేనా. ఈ స్లాబ్ 1 వచ్చేసి 10,000 వరకు పర్చేజ్ చేస్తే 1% డిస్కౌంట్. ఓకేనా. సో 10,001 to 20,000 వరకు పర్చేజ్ చేస్తే 2% డిస్కౌంట్. 20,001 to 30,000 వరకు అంటే 20,000 30,000 మధ్యలో ఉంటే 3%. సో ఈ విధంగా 30,001 to 50,000 వరకు చేస్తే 5%, 50,001 ఎబోవ్ అని చేస్తే ఇక వాళ్ళకి 10% అని ఇచ్చారనుకోండి. సో నేను 1 అని పెట్టినా, కాకుంటే మీరు ఇక్కడ 9,999 వరకు వేసుకోండి. లేకపోతే 999 సరే 9,999 10,000. ఓకేనా. 10,000 నుంచి 20,000, 10,000 నుంచి 10,999 వస్తుంది మళ్ళీ. ఓకేనా. 20,000 20,999 30,000. సో ఇట్లా వేసుకో అంటే ఒక స్లాబ్స్ డిసైడ్ చేసుకోవాలి. 30,999 39,999 కదా, 29,999 కూడా 19,999, ఇక్కడ కూడా 39,999, 13,000 కాదు 49,999, 50 అని పెట్టినాం కదా మన తర్వాత 50,000 అబో. ఓకేనా. ఇలా కూడా డివైడ్ చేసుకోవచ్చు. అంటే మనం డివైడ్ చేసుకునే స్లాబ్ బట్టి ఉంటుంది. వాళ్ళు స్లాబ్ వేసుకుంటారు కదా. సో 10,000 బిలో చేసిన వాళ్ళందరికీ 1%, 20,000 బిలో చేసిన వాళ్ళందరికీ 2%, అండ్ 30,000 అంటే 29,922 23,999 వరకు చేసిన వాళ్ళు 3%, 49,999 వర్క్ చేసిన వాళ్ళకి 30 to 49,999 వర్క్ చేసిన 5%, 50,000 అండ్ అబోవ్ చేసిన వాళ్ళకి 10%. సో ఈ విధంగా స్లాబ్స్ ఏర్పాటు చేసింది అనమాట. అంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి, ఎక్కువ వాల్యూ పర్చేజ్ చేయడానికి కస్టమర్స్. సో వాళ్ళు పర్చేజ్ చేసిన వాల్యూ అనుకోండి ఇది. ఓకేనా. కస్టమర్ పర్చేజ్ వాల్యూ. సో ఈ విధంగానే సేమ్ అప్రాక్సిమేట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్గా 4,000 ఉన్నది, ఇక్కడ 4,000 అనే ఇవ్వలేదు కదా, అంటే అప్రాక్సిమేట్గా దేంట్లో వస్తుంది అనేది చూసుకుంటుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ కూడా మనం వీలుకప్ అప్రాక్సిమేట్ మ్యాచ్ చూస్ చేయొచ్చు. వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ 4,000 ఉంది, అది సెలెక్ట్ చేసుకొని ఈ లోవర్ వాల్యూస్కి సెలెక్ట్ చేసుకోండి. లోవర్ వాల్యూస్ అనేది ఫస్ట్ అనమాట, ఫస్ట్ కాలం ఉండాలి. సో లాస్ట్కి నేను 3 ఇది నాకు డిస్కౌంట్ కావాలి కాబట్టి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. లాక్ చేశాను. లాక్ చేసుకొని డిస్కౌంట్ అనేది ఎన్నో కాలంలో ఉంది 1 2 3 ఇదేంటి అప్రాక్సిమేట్ మ్యాచా ఎగ్జాక్ట్ మ్యాచా? ఇక్కడ అప్రాక్సిమేట్ 4,000 అనేది ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ ఒక అప్రాక్సిమేట్ వాల్యూకి తీసుకుంటుంది కాబట్టి మనకి అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే ట్రూ అని రాయొచ్చు, లేదా 1 అని రాయొచ్చు. ట్రూ అంటే 1 అనమాట. సో 1 రాయొచ్చు. సో ఈ విధంగా మనం ట్రాక్ చేస్తాం అనుకోండి.
సో లాక్ చేసినా నేను లాక్ చేసిన. సో ఇలా మనం డ్రాగ్ చేసినాం అనుకోండి, ఇలా దీన్ని ఇలా డ్రాగ్ చేయొచ్చు, లేదా ఇలా సెలెక్ట్ చేసుకొని Ctrl+D ప్రెస్ చేసిన డ్రాగ్ అయిపోతుంది. సో ఈ విధంగా 4000 తీసుకుంటే 1% డిస్కౌంట్. అంటే 4000 అనేది వీటి బిట్వీన్లో ఉంది కదా 0 to 999కి. సో నెక్స్ట్ 4000 కూడా 1%. ఇది 11,000 ఉంది అనుకోండి, 11,000 ఏముంది 10,000కి 19,000కి బిట్వీన్లో ఉంది, 2% డిస్కౌంట్. సో ఈ విధంగా మనము ఇలాంటి సందర్భాల్లో మనం అప్రాక్సిమేట్ మ్యాచ్ చూస్తాం అనమాట. సో ఇట్లాంటి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాల్సినప్పుడు రోల్ నెంబర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి, అండ్ రోల్ నెంబర్ కానీ ఎంప్లాయ్ ఐడి కానీ, సో అవన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి అలాంటి వాటిలలో ఎగ్జాక్ట్ మ్యాచ్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ అప్రాక్సిమేట్ మ్యాచ్ చూసాం అనుకోండి, 53 ఉందనుకోండి, ఇక్కడ 53 లేదు, 55 ఉందనుకోండి, అప్రాక్సిమేట్ మ్యాచ్ యూజ్ చేస్తాం అనుకోండి, ఎవరితో పోయి వచ్చేస్తుంది. ఇక్కడ 53 ఉందనుకోండి, 1 అని యూజ్ చేస్తాం అనుకోండి, ఎవరితో పేరు వస్తుంది 53 విజయ్ అని వస్తుంది. అంటే 53 ఏం తీసుకుంది విజయ్, అంటే 52 విజయ్, కాకపోతే అప్రాక్సిమేట్ వాల్యూ విజయ్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇట్లాంటి వాటిల్లో యూజ్ చేయొద్దు. సో మనము ఏ సందర్భాల్లో యూజ్ చేయాలనుకుంటే ఆ సందర్భాల్లో, అంటే లైక్ ఇప్పుడు ఇట్లాంటి డిస్కౌంట్ సందర్భాల్లో కానీ, లేదా ఒక బకెట్లో వేయాల్సిన సందర్భాల్లో కానీ, సో ఇలాంటి సందర్భాల్లో ఏజింగ్ ఉంటుంది, ఏజింగ్ అనాలిసిస్ ఉంటుంది. సో లైక్ ఒక ప్రోడక్ట్ అనేది ఎన్ని రోజులుగా సేల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ బకెట్లో, అంటే 60 రోజులుగా సేల్ అవ్వట్లేదు అనుకోండి, ఇది ఏ బకెట్లో వస్తుంది అంటే మనం బకెట్స్ కూడా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక 3 months నుంచి సేల్ అవ్వట్లేదు, 4 months సేల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక బకెట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ విధంగా మనము అప్రాక్సిమేట్ మ్యాచ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ మ్యాచ్ అప్రాక్సిమేట్ మ్యాచ్ అర్థమైందండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, కాబట్టి ఒకసారి అర్థమైందా ఒకసారి కొంచెం వీలుకప్ అనేది ఫాస్ట్ వెళ్ళిపోయినా అర్థమవుతుంది. అర్థమైందా? ఓకే. ఇంకా ఎక్కడైనా మిస్ అయిందా, ఎక్కడైనా ఏదైనా డౌట్స్? నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు కాపీ పేస్ట్ అవన్నీ చెప్తానండి, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఆ కాపీ పేస్ట్ అంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది. సో వీలుకప్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో వీలుకప్ చెప్పాను. సో కాపీ పేస్ట్ అంటే ఎలా ఎక్సెల్ ఓపెన్ చేయాలి, కాపీ ఎలా చేయొచ్చు, పేస్ట్ ఎలా ఓపెన్ చేయొచ్చు చెప్తాను. ఓకేనా. అంటే ఇక అన్ని ఒక మీకు సబ్జెక్ట్ వచ్చేసి ఒక సిలబస్ కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, సిలబస్ ఇలా ఉంటుంది. లైక్ డేటా ఎంట్రీ చేయాలి, పేస్ట్ స్పెషల్, కమెంట్స్, కట్, పేస్ట్. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫార్మేటింగ్ ఎలా చేయొచ్చు, నేను రూల్స్ మాడిఫైయింగ్ ఎలా చేయొచ్చు, ఫార్ములాస్, చిన్న ఫార్ములాస్, సమ్ కానీ ఇలా. సో ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి. సో దీనిలో వీలుకప్ ఉంటుంది, పైవట్ టేబుల్ ఉంటుంది, హెచ్లుకప్ ఉంటుంది. మనకు మెయిన్గా ఎక్కువ యూజ్ చేసేది ఎక్సెల్లో. మీరు నార్మల్గా ఏదైనా ఎక్సెల్ స్టార్ట్ చేసినప్పుడు ఈజీగా మీరు ఎంట్రీ కానీ కాపీ పేస్ట్ కానీ మీరు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, చేసేస్తారు. సో మనము ఈ ఎక్కువగా ఉపయోగించేది వీలుకప్ కానీ పైవట్ టేబుల్ కానీ. ఇక్కడ ఏ ఇంటర్వ్యూస్ వెళ్ళినా మీకు అడిగేది ఏంటంటే వీలుకప్ కానీ పైవట్ టేబుల్ కానీ సమ్ ఇఫ్స్ కానీ కౌంట్ ఇఫ్స్ కానీ. సో అవి మేజర్ ఉంటాయి అన్నమాట, ఇఫ్ స్టేట్మెంట్స్ కానీ. ఓకేనా. సో ఇంకా ఉంటాయి. సో ఇవి మేజర్, వీలుకప్, పైవట్ టేబుల్, సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఇవి మేజర్ అనమాట. సమ్ము అవి కూడా సమ్ బేసిక్ అనమాట, సమ్ము, యావరేజ్, కౌంట్ అవి కూడా బేసిక్. సో అవి కూడా చెప్తాను, కవర్ చేస్తాను. ఓకేనా. సో అర్థమైందా అండి? ఏదైనా అర్థం డౌట్స్ ఏమైనా ఈ 5 minutes ఒక డౌట్స్ చూద్దాం. ఏదైనా డౌట్స్ ఆల్రెడీ వచ్చిన భార్గవ్ గారు, మీరు ఆల్రెడీ వీలుకప్ ఐడియా ఉందన్నారు కదా, సో మీకు టఫ్గా అనిపించిన వీలుకప్లో ఏదైనా? లేదు, వీలుకప్ అంటే ఎక్స్లుకప్ ఈజీగా తీసుకోవచ్చు. వీలుకప్ కంటే ఎక్స్లుకప్ యూజ్ చేస్తుంటాను. ఎక్స్లుకప్ యూజ్ చేస్తారు. ఓకే. మీరు ఒకవేళ 2016, 2017 ఎక్స్లుకప్ కొంచెం ఈజీగా ఉంటుంది. అర్థం కాలేదు. వీలుకప్ తో కంపేర్ చేస్తామంటే ఎక్స్లుకప్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఎక్స్లుకప్ ఈజీగా ఉంటుంది, బట్ ఎక్స్లుకప్ అన్ని చోట్ల ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు 2017, 2016 వరకు, 2019 వరకు ఎక్సెల్ వర్షన్స్లో వీలుకప్ ఎక్స్లుకప్ లేదనమాట. సో ఆఫీస్ 365 కానీ 2022, 2021 కానీ ఎక్సెల్లో ఎక్స్లుకప్ అవైలబుల్ ఉంది. సో అప్పుడు మనకు వీలుకప్ యూజ్ చేయాలంటే అక్కడ ఎక్స్లుకప్ రాదు. ఇక్కడ 2016 కానీ వాటిలో ఎక్స్లుకప్ రాదు. సో మనం ఎక్కడ పోయినా కానీ అది వీలుకప్ అయితే వస్తుంది. సో అందుకని చెప్పేసి వీలుకప్ గురించి చెప్పాను. అంటే మ్యాక్సిమం వర్షన్స్లో ఎక్కువ వర్షన్ యూజ్ చేసేది చాలామంది 2016, 2017, 2016, 2019 అలా యూజ్ చేస్తుంది అనమాట. సో అందుకని అలా చెప్పాను. నెక్స్ట్ ఎక్స్లుకప్ గురించి కూడా చెప్తాను. ఎక్స్లుకప్ గురించి కూడా మీరు ఒకవేళ లేటెస్ట్ వర్షన్ ఉందనుకోండి, సో ఆ ఎక్స్లుకప్ ఈ ఆఫీస్ 365లో కూడా ఎక్స్లుకప్ వస్తుంది. సో ఆఫీస్ 365 అట్లాంటి వాటిలో 2022లో ఎక్స్లుకప్ వస్తుంది. సో అది యూజ్ చేయొచ్చు.
ఓకేనా? రైట్ అండి. ఓకే ఓకే అండి. ఓకే రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇంకోటి ఈ వీలుకప్లో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ దీంట్లో పోస్ట్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ సేమ్ ఒక మీకు ఒక టాస్క్ ఇస్తాను. ఈ టాస్క్ వీలుకప్ గురించి ఒక టాస్క్ ఇస్తాను. నేను ఒక 15-20 మినిట్స్లో మీకు పోస్ట్ చేస్తాను. సో ఆ టాస్క్ అయితే ఒక కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి చూద్దాం దాని గురించి. ఓకేనా? సో మీరు ఒకవేళ ఈ వీలుకప్ సంబంధించిన ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను ఒక బ్లాగ్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. లైక్ ఇక్కడ చూడండి, jexcelblogspot.com ఉంటుంది. నేను పింక్ చేస్తాను అది. సో వీలుకప్ గురించి వీలుకప్ మ్యాచ్ యూజ్ చేసి ఎలా, వీలుకప్ విత్ వీస్టాక్ ఎలా, సో వీలుకప్ సంబంధించిన మల్టిపుల్ వీలుకప్స్ ఉంటాయి ఎలా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇలా పోస్ట్ చేస్తాను నేను. లేకపోతే మీరు యూట్యూబ్ ఛానల్ కానీ చూడొచ్చు, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ నీకు పింక్ చేస్తాను. మీకు జే స్పేస్ ఏఎక్స్ఎల్ అని కొట్టండి. సో జేఎక్స్ఎల్లో సో మీకు ఈ వీలుకప్ సంబంధించిన పోస్ట్ చెప్పండి. ఓకేనా? ఈ వీలుకప్ సంబంధించిన వీడియోస్ కానీ అన్ని ఎక్సెల్ సంబంధించిన వీడియోస్ కానీ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? రైట్ అండి. సో ఎనీ టైం మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు పింగ్ చేయొచ్చండి. మీకు ఒక్క నిమిషం నెంబర్ కూడా పింగ్ చేస్తున్నాను మీకు వీలుకప్లో కానీ. చెప్పండి సార్. ఇది నా దగ్గర 2007 వర్షన్ ఉంది సార్, ప్రాక్టీస్ చేసాను అందులో. అర్థం కాదు. 2007 వర్షన్ ఉంది సార్ నా దగ్గర. అంటే 2007 వర్షన్లో మీకు చెప్పండి 2007 వర్షన్లో అదే అంటే దాంట్లో ఇవన్నీ వస్తాయి సార్. అంటే వీలుకప్ వస్తుంది పక్క 100%. 2007 వర్షన్ వీలుకప్ అంటే అదే అందరికీ యూజ్ అయ్యేటట్టుగా చెప్తున్నాను. అందుకని అంటే కొన్ని లేటెస్ట్ వర్షన్ ఉండొచ్చు, కొందరి దగ్గర ఓల్డ్ వర్షన్ ఉండొచ్చు. అందుకని చెప్పేసి అది మనకు ఒక లాజిక్ అర్థమైంది అనుకోండి, మనం దేంట్లో అయినా చేయొచ్చు. మీకు ఎక్స్లుకప్ నెక్స్ట్ వర్షన్లో ఎక్స్లుకప్ అనుకోండి. సో సేమ్ మీరు ఎక్స్లుకప్ ఓపెన్ చేయగానే ఆ సింటాక్స్ చూపిస్తుంది అక్కడ. లైక్ ఇక్కడ ఇప్పుడు ఇదే ఇక్కడ ప్రోడక్ట్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ నాకు ఈ నేమ్ కావాలి. ఓకేనా? నేమ్ కావాలంటే ఎక్స్లుకప్ ఓపెన్ బ్రాకెట్. సో ఎక్స్లుకప్ ఓపెన్ చేయగానే ఇక్కడ కూడా సేమ్ లుకప్ వాల్యూ ఫస్ట్ అడుగుతుంది, లుకప్ వాల్యూ కామా. నెక్స్ట్ లుకప్ అరే అడుగుతుంది. అంటే ఇంతకుముందేమో వీలుకప్లో టేబుల్ అరే వస్తుంది. సో ఇక్కడేమో లుకప్ అరే అంటే మనకు లుకప్ ఏదైతే అది ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ యొక్క అరే అనమాట. ఓకేనా? సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేశాను వాళ్ళు కూడా. ఓకేనా? సో రిటర్న్ అరే నాకు కావాల్సిన రిటర్న్ అరే నేమ్ అరే. ఇంతకుముందేమో మనం ఒకేసారి టేబుల్ అరే సెలెక్ట్ చేసుకుని కాలమ్ ఇండెక్స్ నెంబర్ వేసాము. సో ఇక్కడ మనకి అవసరం లేదనమాట. టేబుల్ అరే మనకి ఏదైతే వాల్యూస్ కావాలో ఆ అరే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఆ నేమ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఎక్స్లుకప్ కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. మనకు కావాల్సిన జస్ట్ ఏమవుతుంది, ఎక్స్లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ. ఇక్కడ సింటాక్స్ చూపిస్తుంది మీకు. ఓకేనా? లుకప్ వాల్యూ ఇది కామా లుకప్ అరే అడుగుతుంది. అక్కడేమో టేబుల్ అరే అడిగింది, టోటల్ టేబుల్ అరే అడిగింది. ఇక్కడేమో లుకప్ అరే అంటే మనకు ఈ లుకప్ వాల్యూ అనేది ఏ కాలంలో ఉంది ఆ కాలం అరే అనమాట అది. ఓకేనా? సో లుకప్ అరే ఇది కావాల్సింది. మనకు నేమ్ కావాలి కదా, నేమ్ అంటే రిటర్న్ అరే. మనకు రిటర్న్ ఏది రిటర్న్ వాల్యూ ఏది కావాలి, మనకి నేమ్ అరే కావాలి కదా. సో నేమ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కాలం అన్ని సెలెక్ట్ చేసుకుని లాక్ చేసేసి ఇక్కడ ఒకవేళ ఇవన్నీ కూడా మీకు ఈ సింటాక్స్ కూడా మనకు ఒకవేళ అది అవైలబుల్ లేకుంటే, అంటే ఆ ప్రోడక్ట్ 10 అనేది అవైలబుల్ లేకుంటే ఏం కావాలి, కామా ఇచ్చేయాలి. ఒకవేళ వద్దనుకుంటే లైట్ తీసుకోవచ్చు. సో ఒకవేళ మ్యాచ్ మోడల్, సో అంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి ఎలా సెట్ చేయాలి, ఎలా అది క్యాప్స్లో ఉండాలా, స్మాల్లో ఉన్నప్పుడు సెట్ చేయాలా, క్యాప్లో ఉన్న సెట్ చేయాలా అని చెప్పేసి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ అవసరం లేదు, మనకు తర్వాత అంటే మెల్లగా నేర్చుకోవచ్చు. సో బేసిక్ వచ్చేసి మనకి లుకప్ వాల్యూ అరే అండ్ రిటర్న్ అరే 3 ఉంటే సరిపోతుంది. ఇక్కడ జస్ట్ 3 ఎంట్రీ చేస్తే మనకు కావాల్సింది వచ్చేసింది. సేమ్ క్వాంటిటీ కూడా ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ కామా లుకప్ అరే వచ్చేసి ఇది కదా, లాక్ చేస్తున్నాను, కామా రిటర్న్ అరే. మనకి క్వాంటిటీ కావాలి కాబట్టి క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? అన్ని టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకోకుండా నాకు ఈ వాల్యూ అనేది ఏ కాలంలో ఉంది ఆ కాలము అండ్ మనకు కావాల్సిన కాలం ఏంటో ఆ కాలం అంతే. ఓకేనా?
సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి క్వాంటిటీ కూడా ఇది డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నింటికి వచ్చేస్తాయి అన్నమాట. సో కంపేర్ టు వీలుకప్ ఎక్స్లుకప్ కొంచెం ఈజీగా ఉండొచ్చు, ఓకేనా. కాకపోతే ఎక్స్లుకప్ అన్ని చోట్ల అవైలబుల్ లేదు, ఓకేనా. రైట్ అండి, ఇంకా ఎనీ ప్రాబ్లమ్స్? రైట్ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ సేమ్ 11 to 12, ఓకేనా. సో ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను, ఒక 10-15 మినిట్స్లో ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ మీరు నెక్స్ట్ సాటర్డే వచ్చినప్పుడు ఒకసారి చేయండి. దానిలో ప్రాబ్లమ్స్ ఏమైనా, డౌట్స్ ఏమైనా వచ్చి రమేష్ గారు ఏ టైప్ ఆఫ్ టాస్క్ ఇస్తారు? టాస్క్ ఏ టైప్ ఆఫ్ ఇస్తారు? టాస్క్ లైక్ వీలుకప్ దే. సో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఒక లైక్ ఇప్పుడు ఒక్క నిమిషం అండి. సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ ఆల్సో ఇవ్వండి రమేష్ గారు. సమ్ ఇఫ్ అది ఇస్తాను, కానీ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకి మీరు ఆల్రెడీ సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ ఉంది, కానీ వీళ్ళందరికీ కూడా లేదు కదా. ఒకవేళ సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్ కావాలనుకుంటే మీకు ఇంతకుముందు టాస్క్ దీనిలోనే ఉంటుందండి. ఆ టాస్క్ చూడండి కొంచెం. ఈ ఎక్సెల్ లాస్ట్ టాస్క్ ఇచ్చాను. సో ఆ లాస్ట్ టాస్క్లో సమ్ ఇఫ్ కౌంట్ ఇఫ్, ఓకే, మీకు అది కూడా ఇస్తాను. ఒక 10-15 మినిట్స్లో మీకు వీలుకప్ది అండ్ సమ్ ఇఫ్ ఇస్తాను. సో వీలుకప్ది అయితే మిగతా వాళ్ళందరూ చేయండి, సమ్ ఇఫ్ మీరు చూడండి, ఓకేనా. రైట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఎలా అనిపించిందండి? ఓకేనా, చాలా ఫాస్ట్గా వెళ్తున్నానా, కొంచెం స్లో వెళ్ళమంటారా? మీ ఇన్పుట్స్ కొంచెం కట్ చెప్పండి, అర్థమే. ఓకే సార్. ఓకేనా. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.